అవన్నీ చూస్తుంటారు కదా, డబ్బాలు కావాలంటారు కదా, ఎవరు పట్టుకెళ్తారు. ఏదో రకంగా మన పని మనకు అయిపోయింది. పరమాత్మగా బ్రహ్మార్పణం బ్రహ్మహి బ్రహ్మజ్ఞో బ్రహ్మాత్మ బ్రహ్మైవతేన బ్రహ్మ కర్మ సంగ. పెట్టమ్మా. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే అన్నీ చేస్తుంది కాబట్టి నిమిత్త మాత్రంగా ఉండగలుగుతుంది. దేని ఎందు కూడా నిమిత్త మాత్రంగా ఉండగలుగుతున్నాను కదా. ఉన్నదంతా నేనే నేను తప్ప రెండవది, నేను తప్ప రెండవది. బట్టలు పెట్టులోని ఇడిసిన బట్టలు పెట్టు ఎంత టిక్క, మెట్ల కిందేమో పీట ఉంటుంది, పీట టిక్క. మరి ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం అంటే పరమాత్మ దయ. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండోది లేదు. అందరం అలా రిలాక్స్గా ఉండగలుగుతాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం. ఉన్నదంతా ఇలా కూర్చు మాట్లాడు, కూర్చో. ఎన్ని సంవత్సరాలకి కూడా ఎన్ని సంవత్సరాలప్పుడు కూడా పరమాత్మ అమ్మ ఉన్నారా నాకు అనే దొరుకుంటూ నిన్నైనా పక్కన ఎత్తుకుంటూ అలా కూర్చునిపోతే ఏదైనా మధ్యన వాడు దాని ఆలోచన చాలా అమ్మ కూడా వచ్చారు మొన్న. చక్కగా కుటుంబం అందరూ ఇలా హాయిగా ఉండబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్ లో మనం అందరం మరి వాళ్ళ ఫోటో తీయించింది నాకుని అది పెట్టుకోండి వస్తాయి. అలాగా కొడుకులు కోళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఈ కొడుకు పిల్లలు కూతురు పిల్లలు అలా మనం అందరూ సమిష్టిగా ఉంటున్నాం కాబట్టే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా దవచ్చు. కుర్చీలో ఫ్యామిలీ నువ్వు కూర్చురా, అది కింద కూర్చుంటులే, అది కాల్సా నువ్వు అదిగో కుర్చీ ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉండాలి. నువ్వు మనం చూడు ఎంత బాగా అత్తగారిని తీసుకొచ్చి అది అమ్మా లక్ష్యం మనకి లక్ష్యం కరెక్ట్గా ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి? ఎక్కడో లేదు. జ్ఞానం అంటే ఎక్కడో లేదు. జ్ఞానం ఎక్కడుంది చెప్పు. జ్ఞానం అంటే ఎక్కడుంది చెప్పు. జ్ఞానం అంటే ఎక్కడుంది? మనలోనే ఉంది. మరి మనలో ఉన్నది ఈ కుర్చీ ఇలా కూర్చో అంతా మాట్లాడు.
మామ దగ్గరికి ఇలా మామ పక్క కూర్చో. కొద్ది యువతలా యువతలా మామ దగ్గరికి చెప్పు. మరి మనలోనే ఉంది కదా, మనలో ఉన్న దాంతో మనం ఉండదు. మరి 24 గంటలు మనం ఉన్నంత కాలం అది ఉంటుంది కదా. దేహి ఉంటేనే కదా దేహం నిలబడుతుంది. అవునా? దేహి ఉన్నంత కాలం ఉంటుంది. లేదంటే దాన్ని నువ్వు ఇలా మాట్లాడు. మీ ఆయన మాట్లాడుతుంటే మాట్లాడాలి. మనం ఫ్యామిలీ ఫ్రెండ్లు అని చెప్పానా, చక్కగా భార్య భర్తలు పిల్లలు అందరూ ఎంత ఆనందం. ఈ వైకుంఠం ఎక్కడుందిరా? చక్కగా ఈ పిల్లలు మంచి పిల్లలు. ఇంకెంతకన్నా ఏం కావాలంటున్నాను? వైకుంఠం ఇంకెక్కడో లేదు. నీకు అర్థమైందా? అందరం అర్థం చేసుకుంటే మనలో ఉన్న దాంతో మనం హాయిగా ఉంటాం. సృష్టి యావత్తు కూడా తాను తప్ప రెండో లేదు. మొత్తం అందరం కూడా ఫ్యామిలీగా, విశ్వమంతా ఒకే ఫ్యామిలీ. పరమాత్మయే మనం. తెలియక వేరు వేరు గోత్రాలు వేరు, కులాలు వేరు. అదంతా నటన కోసం, నాటకం కోసం. ఆటలో మనం ఆ ఆటలో పాత్రలో అయ్యాం. కానీ మరి మొత్తం అంతా తానే కదా. తాను తప్ప ఎక్కడైనా వేరుగా ఉండాలి. ఉన్నదంతా తానే కదా. అండ పిండ బ్రహ్మాండం అంతా తానే. అంతా చూడండి, సర్వం వ్యాపించి ఉందా లేదా? అటువంటి భగవంతుణ్ణి మనం 24 గంటలు మనలో ఉన్న భగవంతుణ్ణి, అంతటా ఉన్న భగవంతుణ్ణి, దాన్నే బ్రహ్మ ఉన్నా, ఆత్మ ఉన్నా, చైతన్యం ఉన్నా, ఏది అంతే కదా. మాట్లాడు చక్కగా, వెళ్ళిపోతాడు. ఇలా పట్టుకో. మరి మీరు పెట్టేసుకున్నాను, ఆడు తీసుకుంటాడు. మాట్లాడు బ్రహ్మార్పణం అను. మరి ఎంత రిలాక్స్ ఎక్కడ వస్తుంది? కోరిక వల్లనే క్రోధం కలదు. సో కోరికే లేదు. నీ విధిని నువ్వు అంతకుముందు ఏం చేసుకున్నావు, ఎలా తెచ్చుకున్నావు, ఆ విధి ప్రకారం జరుగుతుంది. ఇంక ఇవాళ కొత్తగా ఎందుకమ్మా కోరికలా? అయిపోయింది, ఏదో అయిపోయింది. కరెక్ట్ గా ఇప్పుడు చేస్తే మరలా జన్మ రాదు. అంతకుముందు ఏముందో అది లిఖితం, విధి మనం తయారు చేసుకున్నదే ఇప్పుడు జరుగుతుంది. దాని ఫలితమే కదా ఇప్పుడు జరుగుతుంది. భగవద్గీతలో అదే కదా పరమాత్మ చెప్పాడు. అందు గురించి మనం 24 గంటలు కూడా అంతకు ముందు ఉన్నది ఎలా ఉందో అది మాందో జరిగేది మాందో ఇప్పుడు తయారు చేసుకోవట్లేదు. దేన్నైనా స్వీకరించు ఆనందంగా. ఉన్నదంతా తానే, తప్ప రెండోది లేదు. ఈ ప్రపంచం, ఈ దేహం ఇదంతా నటన. నాటక రంగంలో నటులు చూడు, రంగస్థలం స్టేజ్ మీద ఒకళ్ళు తల్లి పాత్ర, ఒకళ్ళు రకరకాల పాత్రలు వేసుకుని వచ్చు. చిన్నప్పుడు తల్లి అవ్వలేదు కదా. బాల్య యవ్వనం, వార్ధక్యం, కౌమారం దశలు మారుతా అంటే అమ్మమ్మలో నాన్నమ్మలో మరి అత్తగారులు అన్నీ అయిపోయినాయి లేదా? పాత్రలు అన్నీ అయితే ఉన్నంతకాలం ఇంక ఇయ్యే పాత్ర. ముసలి మామ అనిపించుకుంటాం, ఇంకా అత్తకన్నా ఉంటుంది. అది దేహానికి పాత్రలు ఎలాగో మనం పరమాత్మగా ఎల్లవేళ ఉంటాంటే దేహం పాత్రలు ఎలాగొచ్చాయి? తల్లి గర్భంలో చిన్న మరి కడుపుతో ఉండగా చిన్న శిశువే కదా, అలా అలా బయటకు రావటం అది అలా. మరి ఇదంతా ఎవరు? పరమాత్మలే కదేంట్రా. అందు గురించి ఎల్లవేళ కూడా మనం అందరూ అలా హాయిగా ఎంజాయ్గా ఉండవచ్చు. విశ్వమంతా మనమేనే. ఇదో ఇది నీది నాదని ఏదైనా ఉందా? ఈ ఖాళీ లేదు.
అందరిది అంతగా ఉంది. మీ ఊర్లో మా ఊర్లో ఏమి లేదు. పేర్లు పెట్టుకున్నాం. మన దేహానికి పేర్లు ఎలాగో సరిహద్దులు పేర్లు, మరి పేరు పెడితేనే కానీ మరి పిలవటానికి కుదరదు కదా. అందు గురించి భగవంతుడు అవతారాలకి ఎలా పేర్లు మనందరికి కూడా ఆ పేరు ఏ దేహానికి అలా పెట్టారు. ఆ పెద్దల పేర్లు ఏమన్నాయి, ఆ అవతారమూర్తుల పేర్లు మరి పెట్టుకున్నావా లేదా? రామ అంటే రాముడు అన్నట్టేనే కదా మన పిల్లలు రామ కృష్ణ మన సత్యనారాయణ స్వామి అంటే స్వామి పేర్లు అనేక రకాలుగా మనం దేవుడి పేర్లు ఎత్తు పెట్టుకుంటాము. వారి తలంపు పెట్టుకుని ఈ బిడ్డను కట్ట ఈ బిడ్డలో ఉన్నాడు ఆరే కదా, అవతారమూర్తులే కదా. అవతారమూర్తిలో ఏ పరమాత్మ ఉన్నాడో ఆ బిడ్డలో కూడా అదే పరమాత్మ ఉన్నాడా లేదా? అంతటా ఉన్నాడా లేదా? అంతటా ఉన్నవాళ్ళు సృష్టింపబడ్డాం కాబట్టి సృష్టికి వచ్చాము. ఈ సృష్టి వచ్చింది కాబట్టి స్థితి లయాలు కూడా బ్రహ్మ ఇష్టమయ్యేస్తారు. వారి యొక్క ఉద్యోగం అని చేస్తాం. మనం మళ్ళీ సృష్టించుకోకుండా ఉన్నాం. బ్రహ్మజ్ఞానం అందింది కదా, మనకి అనుభవంలోకి వచ్చింది కదా, జీవన్ముక్తులం కదా, విదేహముక్తులం కదా. అందువల్ల ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉండాలి. కుటుంబం అందరూ ఒకే మాట, ఎంతో మాట. ఎందువల్లంటే ఎన్ని మార్గాలైన గమ్యం ఒకటే, ఎన్ని నదులైనా సముద్రంలో కలవలేవు. అవునా? అలాగే అన్ని దేహాలు కూడా ఎత్తి ఎత్తి ఇప్పటికి ఈ దేహానికి వచ్చాం. అంతకుముందు అనేక దేహాలు ఎత్తాం. ఏ దేహంలో ఎలాగో ఏం చేసుకొచ్చామో అదే ప్రసాదం. ప్రసాదాన్ని ఎంత కళ్ళకద్దుకుని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కృష్ణాష్టమినాడు కాయం పెట్టుకోరు. అలాగే ఏది మానకుండా తినాలేదా ప్రసాదాన్ని. సర్వుడు కొంతమందికి ఇష్టం లేకపోయినా ప్రసాదాన్ని, అలాగే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రసాదం ప్రసాదం. అలాగా ఇది ఈ నటంలో మనం ఇది ఇష్టం ఇది అయిష్టం అంటానికి లేదు. రెండు పరమాత్మే. పరమాత్మలో కదా ఉన్నాయి. ఈ పరమాత్మ అందరిలో ఉన్న పరమాత్మ, అంతలో ఉన్న పరమాత్మ మరి ఒక్కడే కదా. పరమాత్మ ఉన్నాయి, బ్రహ్మ ఉన్నాయి. ఆ ఏ రూపం ఏ రకాల పేర్లు పెట్టుకున్నా ఏదో మనలో ఒకటి, ఆ ఒకటిగానే మనం అవునా ఉన్నది యథార్థం. పెద్ద స్విచ్ చేసి అలా ఉంచితే అన్నాను అంటే కాగిని ఆ బాత్రూంలో కడతాం హ్యాపీగా, చాలా ఆనందం. అలా ఐకమత్యమే మహాబలం. అమ్మా ఆఖరి శ్వాస వరకు కూడా మనం అలా ఉండాలి. వేసావు పెద్ద స్విచ్ అంటే ఇందాక కట్టేసాను. అలాగే మనం అందరూ ఏకాత్మంగా ఉంటాం. దానికి కాలు చాపుకుంటే బాగుంటుంది. చాపుకుంది ఎలా బాగుంటే అలా చాపు. మరి ఎంత ఆనందం. పనిచేసేసుకుని భర్త కూడా వచ్చిందా లేదా సత్సంగా ఏదైనా అలా భార్య కుటుంబంతో ఒకే బాగున్నప్పుడు రెండో గుణానికి కానీ ఊహకు కానీ అవకాశం ఉండదు కనుక ప్రశాంతత భగవంతుని నిమగ్నం అవటానికి మనసు చంచలం కాకుండా ఉండటానికి ఒకసారి అయినా సరే అబ్బా నేను పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు నాకు ఎందుకు వస్తుంది, ఇది నాది కాకుండా ఎందుకు వచ్చావమ్మా అనేటప్పుడు పక్కన ఆగుతాను. అంటే కొద్ది నిమిషాలు కొద్ది క్షణాలు ఆగటానికి ప్రారంభించావు కదా, అది యథార్థాన్ని తెలుసుకుంది కదా మనసు అనేటటువంటి చూస్తేమ్మా. నిజంగా అసలు అలా ఖాళీగా కూర్చుని ఆలోచన కాకుండా అలా ఉండేనమ్మా ఒక్కొక్క భావానికి హృదయం ఆనందపడ్డాము. అంతే కదా. నాదంటూ లేదు నీది లేదు ఎవరిది ఆ వయసులో మరి ఆవిడ వచ్చాను కదా అంత బ్రహ్మంగా ఉంటున్నారు. అన్ని ఉప్పు అన్ని వేసామ్మా బాగా కలిపేసి అల్లం పచ్చడి ఆ మూలం అల్లం పచ్చడి ఆవకాయ జాడేమో టేబుల్ మీద పెట్టు.
అల్లం పచ్చడి పెరుగేసి కలుపుకుంటాం. మరి ఎంత ఆనందం. అమ్మా ఇంకా అసలు మనకి బంధాన్ని ఎందుకు వచ్చింది, మనం కావాలని పెట్టుకున్నాం. మన వాళ్ళు, మన పిల్లలు, మన మనవాళ్ళు, మనం మనం మన ఎంతవరకు మనం అంటే పై వాళ్ళు కాదు కదా, మన వాళ్ళు కదా. ఏంటి అంత ముందు అన్ని దేహాలు ఎత్తలేదా? ఎత్తి వచ్చాం కదా. అప్పుడు అందరూ లేదా చుట్టాలు? దేహ సంబంధం అప్పుడు లేదా? ఇవాళ వీళ్ళే అంటానికి అంతాన్ని లేదు కదమ్మా. అన్ని జన్మలు ఎత్తి అన్ని రకాలుగా లేవా? ఒక్కొక్కరి చోట మన సంబంధం లేని వాళ్ళు కూడా ఎంతో ప్రేమను గుర్తింటారు. కానీ గత జన్మలో వాళ్ళు ఎవడో మనవాళ్ళు అయ్యి ఉంటారు. ఆ ప్రేమ ఇక్కడ గుర్తింటున్నారు. మరి బంధమే బంధమే. అక్కడ మన అందరం ఇంతమంది సత్సంగులు వస్తున్నారు. మరి బంధం కాకపోతే ఏంటి? మీరెవరు నేనెవరు అంటానికి మన బంధాలు అంతకుముందు బంధాల చక్రంలో ఎక్కబడ్డాం, వెలిగించుకున్నాం అందరం. పరమాత్మ ఇలా చక్రం వేసించాడు, చక్రంలో అన్ని విడిచేశారు మనల్ని. అంతే వాళ్ళకి వీళ్ళు మనవాడు కాదు, మనవాడు వాడు పరాయి వాడు అనే భేదభావం లేదు. ఇప్పుడు అందరం మనవాళ్ళే. ఎందుకంటే కష్టం వచ్చిన నలుగురు ఏర్పడుతున్నాం. అవును అనే కారణం మంచిగా ఉంటున్నారు. కష్టం అయిపోయిన తర్వాత సంతోషంగా ఉంటున్నారు. అలా సంతోషంగా ఉంటూ వాడు ఏదైనా సమస్య వచ్చినా అమ్మ ఇలా చేసుకుంటే బాగుంటుందా, ఇలా చేసుకుంటే బాగుంటుంది చెప్పగలుగుతున్నాం అంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎనగలుగుతున్నారు కదా. అని చేత ఏంటంటే అంతా పరమాత్మే. ఇది మాట్లాడించదు పరమాత్మే. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపించిందమ్మా, 84 లక్షల జీవరాశులు 14 లోకాన్ని సర్వాధారమైన తండ్రి సూర్య మనం మోపడానికి కూడా అవకాశం లేదు. ఇంకా నేను ఎక్కడ ఉన్నాను? నా ఏడు కలిగిన చెయ్యి కలిగిన సమస్తానికి ఆధారం తన నుంచే కదా వస్తాను. ఈ ఆధారం నుంచే కదులుతాను కదా. ఆ ఆధారం నువ్వైనప్పుడు నేనెవరు? అసలు నేనంటూ లేను కదా. లేని దాన్ని ఉన్నాను ఎందుకనుకున్నా గత జన్మ వాసన ఇంకా పడుతుంటాను. నేనంటూ మళ్ళీ ఎక్కడ పడుతుంటానంటే గత జన్మ వాసన కానీ నాది కాదు ఇది. అమ్మ అలాగా అక్కడక్కడ అలాగా నిజంగా నాకు అమ్మ పెట్టిన భిక్ష మనందరికీ. మనందరం కూడా బ్రహ్మే మనకి దిక్కు. ఆ బ్రహ్మమే మన తల్లి తండ్రి గురువు దైవం యావత్తు కూడా బ్రహ్మమే. మనకి బ్రహ్మమే దిక్కు. మనలో సద్గురువు ఉన్నాడు, బ్రహ్మమే అంతలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆడే మనకు దిక్కు. అసలు సామాన్యంగా ఇంకా అసలు సామాన్యం కాదు, అసామాన్యం ఇంకా అనుకోవడం లేదు. మాటే లేదు. మాట అంటే మనం ఎగట్టి వేసుకున్నట్టే. ఎందుకంటే అంతా తానే, అన్నీ తానే, సర్వం తానే, సకలం తానే, సమస్తము తానే. అండపిండ బ్రహ్మాండం అంతా 14 లోకాలు సర్వాధారమైన పరమకృష్ణ తానన్నప్పుడు నేను ఎవరు? నాదంటూ లేదు. నేనేం చేయాలి? టికెట్ పెంచిచ్చాను, నేను పట్టుకెళ్ళడానికి ఏముంది? కానీ కర్మబంధాన్ని పొడిగించుకోవాలి. నేను మళ్ళీ జన్మకు రాను మళ్ళీ పుట్టను ఏ తల్లి గర్భాన్నా జన్మించను తండ్రి నీవే నేను. నాకు ఇంతకు మించి నాకేమవుతుంది? నేనుగా అలా ఉంటాను. ఇదేనమ్మా మనం అలా ఉండటమే. అనేక జన్మలు ఎత్తి మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మని మరి వేస్ట్ చేసుకోం కదా. తెలియబడ్డాము కదా మన అందరం బ్రహ్మస్వరూపులు అని. మన తర్వాత వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అందరం అదే ఉన్నాము. ఏమే పుట్టినోరు పుడతారు, సచ్చినోడు సత్తారు. అందరం కనిపించావా? ఇంకేముంటుందండి? ఉన్నదంతా బ్రహ్మం తప్ప రెండోది పరమాత్మే. అంత అండపిండ బ్రహ్మాండం అంతా తాను ఉండగా మరి ఇంకా ఏంటి? సర్వే సర్వత్రా. అడవిలోకి వెళ్ళినా మనకి ఏ మొక్కైనా తాను, ఏ చెట్టు అయినా తాను, ఏ కొండ అయినా తాను, ఏ నది నదాలు, నదుల దగ్గరికి, సముద్రం దగ్గరికి వెళ్ళినా తానే, కొండల దగ్గరికి వెళ్ళినా తానే. భగవంతుడే కదా సృష్టి. అంతే అలా సృష్టించుకుని ఆయన ఆటలో మనం పాత్రలో మనకి ఏం తెలుసు? ఏం మాట్లాడమంటే ఆ మాట మాట్లాడుతుంది. లోపలుండే కదా ఆయన పలికిస్తున్నాడు కదా. మనకి ఏం తెలుసే? అమ్మ ఇంకా రోజుకి ఆలోచిస్తే అమ్మ నేను గొప్పదా నేను చెప్పట్లేదు. ఒక్కొక్కసారి అలాంటి ఆలోచన వస్తుంది. చెప్పండి.
ఇంకా అలా నిశ్శబ్దంగా ఇచ్చానండి. నేను ఇంకా అసలు ఇన్ని చూస్తూ కూడా పట్టించుకోను కదా. మొత్తము మరి నిరాకారుడు పట్టించుకోడు. పట్టించుకోడు. సాకారం అయితే గోల్ కదా. చూస్తున్నాడు, చూడలేదు కూడా మీరు చూస్తున్నాడు. వింటున్నాడు అంటే వింటున్నాడు, వినకపోవడం కాదు. పట్టించుకుంటున్నాడా పట్టించుకోడు. ఎందుకంటే నిమిత్త మాత్రంగా అలా ఆ తానై ఉన్నాడు, సాక్షిగా తటస్థంగా. అలాగే ఈ దేహం కూడా అన్నింటినీ వదులుకుని అలా సాక్షి నీలా నన్ను ఉంచుతాయి అంతే. నీవే నేను, నేనే. ఇంతకు మించి ఇంకా కోరాల్సింది ఏముందమ్మా? కోరిక లేదు, కోరాల్సింది లేదు ఇంకా అని ఒక్కొక్కసారి అమ్మా అలా కూర్చున్నా అంటే కొంచెం ఇలా తప్పని పడతా ఉంటున్నాను. అందరికీ తెలియజెప్తాను అమ్మ పెట్టిన బుక్స్ అందరం ఒకటే. అన్ని నోళ్ళు పరమాత్మే, అన్ని కళ్ళు పరమాత్మే, అన్ని దేహాలు పరమాత్మే, ఇంద్రియాలన్నీ పరమాత్మ. బాగోట పలికించేవాడు రామభద్రుడు. అలాగా పలికేది పరమాత్మ. అమ్మ భగవంతుడే అందరికీ ఆడేది. అందరికీ అందరూ ఇలా పలికించేది ఆయన, అనుభవింపజేసేది ఆయన, తెలియపరిచేది ఆయన. సమస్తము తానైన పరమతండ్రి తప్ప ఇంకేది లేదు. ఎంత రిలాక్స్ గా ఉంటున్నాం ఒకరికొకరు. మనం ఒకరికొకరు ఎంత హ్యాపీగా, ఎంత గౌరవించుకుంటున్నామే. ఒక్కొక్క పాత్రను ఎంత విలువగా చూస్తున్నామే. చిన్న పెద్ద అని కాదు, ప్రతి దేహాన్ని అలాగే, ప్రతి జీవిని మనం ప్రేమగా. ఒకవేళ కార్యక్రమం సేవ పడతామా, నీకు ఇక్కడ సమాప్తి అయిందా బ్రహ్మాత్మ. ఎందుకంటే అది కూడా మన కార్యక్రమం పడిందంటే బ్రహ్మాత్మ అయిపోవాలి కదా. అలా ఎక్కడికక్కడ అలా అక్కడ అలా చక్కగా సమర్థించుకుంటూ నడుస్తుందమ్మా. అంటే ఇది గొప్పదనం కోసం కాదు, మన భావాలు అలా ఉండాలి అని చెప్పేసి మనం చెప్పుకోవడం కోసం వస్తున్నాయి. అంతేగాని మనకి గర్వం కాదు, అహంకారం కాదు, ఏం కాదు. దేహమే నేను కాదంటాను, ఇంకా గర్వం ఏంటి? ఉన్నది నేనే అంటాను. అహంకారాలు అయ్యి, మమకారాలు అయ్యి, రాగాలు అయ్యి, ద్వేషాలు అయ్యి, ఎవరి మీద చూపిస్తాం? రాగాలు ద్వేషాలని అందరూ ఒకటి అన్నప్పుడు ఎవరి మీద చూపిస్తాం? పరమాత్మ మిగులుతాం కానీ సృష్టి యావత్తు తానే అన్నప్పుడు మళ్ళీ ఎవరైనా ఏదైనా అన్నా కూడా వాళ్ళు బ్రహ్మే కదా. వాళ్ళకి తెలియలేదు. అనుభవానికి తెలితేనే కదా అనుభవిస్తారు. వాళ్ళకి తెలుసు కాబట్టి అనుభవించు. ఆశయం వల్ల అనుభవం వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఎంజాయ్గా ఉండగలుగుతాం. ఉన్నదంతా మనమేం తెలిసాక ఇంక విడిగా ఏమవుతుంది? పరమాత్మే నేను, పరమాత్మే అన్న భావంతో అలా రేయం పగలు ఉండగలుగుతుంది. అందుగురించి నిశ్చింత. మనకి చింత లేదు, బాధలే బంధాలు ఎలా రోజు జరుగుతున్నాయో తెలియట్లేదు. ఏమి మోహమేదే, మోహమేది. నువ్వు ఎవరో లేకపోయినా నువ్వెలా ఉన్నావో అన్ని ఉండి కూడా మేము అలాగే ఉన్నాం. అవునా? ఏది లేకపోయినా ఏమి ఉండదు. మీకు అర్థమైందా? ఏమి లేకపోయినా ఏమి ఉండదు. ఉన్నదంతా నేనే కదా. నేను తప్ప రెండోది లేదు కదా. పరమాత్మే నేను, పరమాత్మే. ఎప్పుడు ఎవరో ఒకరు మనకి తోడు నేరాగానే ఉంటారు, మనల్ని కాపాడుకుంటానే ఉంటారు. అంటే ఏంటి? భగవంతుడే వారి ద్వారా చేస్తాడు. ఇప్పుడు ఈ పద్మ ఉంది, ఇప్పుడేంటి ఈ ఎదరింట్లో ఉన్నప్పటి నుంచి నన్ను కాపలా, అప్పటి నుంచి కాపలా. అలాగా ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు అందరూ అయినా ఊరి నుంచి వచ్చినప్పుడు వస్తాను, మీరు అందరూ లేరు. నువ్వు ఆ ఊరి నుంచి రాలేదు, మరి నన్ను చూడటమే కదా అందరూ. మీరు అందరూ చూడటం అంటే ఏంటి? మీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నా మీద మీకు ప్రేమ. మనం అందరం ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ ప్రేమ వల్లే కదా ఇలా ఉన్నాము. లేకపోతే ఇలా ఉండగలమా? ఓకే, అది వస్తే మరి చూడండి, ప్రేమ లేకపోతే ఇలా ఉండగలుగుతామా? కూర్చో, ఇలా కూర్చో, మాట్లాడు మాట్లాడు, ఇలా కూర్చో. తర్వాత ఏంటి? మనం ఎవరు ఎన్నాళ్ళు ఉంటామో ఏం చెప్తుంది? తర్వాతకి నువ్వెన్నాళ్ళు నేనన్నాడు. వయసు అయిపోయింది అనవద్దు.
వయసు ఉన్నోళ్ళు వెళ్ళిపోరండి. ఇలా కూర్చో. ఇదిగో కూర్చో. ఇలా కూర్చో. వయసు వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? వయసు ఉన్నోళ్ళు వెళ్ళలేదా? వయసు వెళ్ళిపోతేనే వెళ్తారంటారు. ఇలా కూర్చో ఉండు. అది ఎవరో 400 ఏళ్ళు ఉన్నారంట మూలికలు తిని. వాళ్ళకంటే 400 ఏళ్ళకి 20 మంది పెళ్ళాలంట. 200 మంది ఏమో మనవలంట. మహర్షి కాదు, హిమాలయంలో వాళ్ళందరూ మూలికలు తిని ఎలా బతుకుతారో అలాగే హిమాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని నేర్పారని అయ్యే తింటా అలా ఉన్నాడంట. మామూలు మనలాంటి నీకు అర్థమైందా? అందు గురించి ఏ టైంలో వెళ్తాము ఎవరు తెలుసు? ముసలాంటి పడుచండి. మనం ఎన్నాళ్ళు ఉంటాం మనకు తెలుసుంటి. అలాంటి పడుచోళ్ళు మీకు తెలుసా? ఎవరు ఏది రాసుకుంటే ఆ పని. ఊరికే మాట్లాడుకుంటాం, ముసలోడు వెళ్ళిపోతాం. సత్యాలు లోపల మనందరం వదిలి వెళ్తామా? మనందరం సత్సంగంలో 2-3 సంవత్సరాల మాట హాస్పిటల్ వెళ్తే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఇంకా అసలు బతకదని చెప్పారు. వాళ్ళను గోలిపోయాను అక్కడి నుంచే ఫోన్లో. అమ్మా నేను చచ్చిపోతున్నాను, బాధ లేదు, మిమ్మల్ని ఇచ్చింది నేను వెళ్ళలేను. ఎవరో నేను ఇక్కడ మ్యాథ్మించే మాట మరి 3వ ఇంట్లో ఉండగా డాక్టర్లు ఎల్లుడు వచ్చేది ఇంకా బతకడం కష్టం, చదువుతారమ్మా, ఆపరేషన్ పనికిరాదు, ఆపరేషన్ ఇస్తే చచ్చిపోతారు, చేతికి ఆపరేషన్ చేస్తే చనిపోతారు, ఆపరేషన్ చేయమంటే చేస్తారు, కోమలకన్నా అయిపోతారు, ప్రాణాల కోసం చేయమంటారని వీళ్ళు ఒళ్ళగలు ఉన్నారు. ఒళ్ళగదన్నాక ఇంకా అంటే ఇంకా బతకదని ఆశ వేశారు డాక్టర్. ఇప్పుడు కూడా అది చూస్తున్నారు, మీకు మేమేం చేయలేము, అయినా సరే అని చూస్తుంది. అందుకే అంటాను నేను డాక్టర్తో కూడా చెప్పాను, అమ్మాయి నాది కాదు మీది కాదు, నన్ను ఆ పరమాత్మ మా ఉద్యోగంలో నడిపిస్తున్నారు, ఇదే ఇలా కాలికి ఆశ్చర్యపోతున్నారు, మీరు ఎలా తిరగలుగుతున్నారు అంటున్నారండి. ఏమో ఆ పరమాత్మ నడిపిస్తున్నారు మా అమ్మ ఉన్నారు. నిజంగా అద్భుతం. మా శరీరంలో 84 సంవత్సరాలు నడుపుతున్నాయమ్మా, నడుస్తామని ఇంట్లో నిచ్చి కూర్చొని అన్నీ చేసేస్తుంది. కొంచెం అలసిపోయినప్పుడు మాత్రం అని చెప్పి మనసులో ఒక అరగంట గంట పడుకుంటుంది. ఇదంతా నేను కాదు చేసేది, చేయించాడు. ఇప్పుడు పిల్లోడు ఇలా ఎక్కువైపోయినా ఏ సిద్ధాల దగ్గరికి వెళ్ళినా అమ్మగారు ఆయుష్ పెంచుకుంటున్నారని దగ్గర పోరండి. అద్భుతం. అంతకంటే పెంచుకోవడం అలా అంటున్నారంటండి. దత్తాత్రేయ శిష్యుడు మా మనవడం మా పెద్దోడు వెళ్తే వాళ్ళు చెప్పేశాక మీ అమ్మగారండి ఆయుష్ పెంచుకున్నాడు 120 సంవత్సరాలు అందాం అనుకున్నాను. ఏమని 120 ఏళ్ళుంటే ఏం చేస్తా అందామని మళ్ళీ అనలేదు, మూసుకున్నాను. చచ్చిపోతాను 120 ఏళ్ళు అన్నాం అంటే. మరి అంతే ఎవరైతే రాత్రి మళ్ళీ గుర్తుకొచ్చి అయ్యారు అమ్మానాడు కానీ నేను పెంచుకోవడం, నేను ఎలా పెంచుకున్నాను ఆయుష్ని నాకు అర్థం కాలేదు. అందరికి మీ అనుభవం చెప్తాను అమ్మ కాదమ్మ. నేనెంత అది కాదు, మన ఆయుర్దాయం మనకి తెలియదు కదా, బతుకున్నాళ్ళు బతుకుతాం మనకి. మళ్ళీ ఈ మధ్య సిద్ధం దగ్గరికి ఆయన అలాగే అమ్మగారు ఇప్పుడప్పుడు క్యాన్సర్ అనుకుంటున్నారు, క్యాన్సర్ కాదని కర్ణాటక నుంచి వచ్చిందా ఇబ్బంది అంచేటప్పుడు అది క్యాన్సర్ కాదు, ఇప్పుడప్పుడు పోరండి అదే మరి ఇప్పుడు 100 చూస్తున్నాడు. రేపు బయటకు వెళ్ళొచ్చు, వాడు సంసారం కుదరవచ్చు, వాడు కాపురం కాదు. అప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఏమో ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నాకెందుకంట అంతే కూడా లేదు. ఆ బాగా కూడా తండ్రి ఈ క్షణాన్ని రమ్మంటే రెడీ, నేను ఈ క్షణాలనే మరణానికి సిద్ధంగా ఉన్నాను. నీ సంకల్పం ఎలా ఉంటే నడిచి ఇంకా నాకు ఏ ఆశ కోరిక అనుకోడు. ఇప్పుడు లేదమ్మా. మన సుబ్రహ్మణ్యం గారు 110 ఏళ్ళు ఉంటారంట. ఆయన వెళ్ళిపోయాక ఇంకో సంవత్సరానికి నేను వెళ్ళాలి. మరి అబ్బాయి మా అబ్బాయి కదా, అవును తల్లిదండ్రులు పూర్తి చేసిన ఆయన వెళ్ళిపోయాక ఇంకో ఏడాది అంటే ఆయన మొత్తం ఆ ఏడాది పని అయ్యాక నేను వెళ్ళాను.
అలాగా అద్భుతం. నాకు రాత్రి గుర్తొచ్చి అమ్మని అడగాలి, ఇదేంటి నిన్న ఆడిపోతున్నాయి పెంచుకోవడం ఆయుష్ పెంచుకుంటున్నాను అంటున్నారు ప్రతి వాళ్ళు. నేను ఆయుష్ పెంచుకోవడం నాకు అర్థం కావట్లేదు. రాత్రి నుంచి నోక భగవంతుడు నిర్ణయం. అంటే మనం పరమాత్మగా ఉంటున్నాం కదా, అదే అన్నమాట. నాకు తెలియదు. ఒక్కొక్కసారి బాగా తర్వాత విపరీతంగా వచ్చేస్తుంది, ఇంకా అసలు చింత ఉండదు. తండ్రి ఈ క్షణం నువ్వు తీసుకున్నా రెడీగా ఉన్నాను తండ్రి, నాకు ఏ ఆశ కోరికలు లేవు, నన్ను ఈ బాధ అంటే ప్రారంభం చేసుకొచ్చిన తీయమని నేను అడగను. తీయమంటే మళ్ళీ రుణం పక్కన ఉండిపోతుంది, అందుకు నువ్వు తీయమని నేను అడగను. నేను కానీ భరించలేకపోతున్నాను. నేను అంతంత బాధ అసలు పగిలిపోతేస్తున్నాను మనకు లోపల మంటకి. అలాంటి కొంచెం 10 రోజుల నుంచి కొంచెం ఉపశమనం పొంది ఏ వాడుతూ ఉంది. రంగప్రసాద్ కొడుకు చూపించుకుంటానమ్మా, అమ్మా ఇంక మీకు మందులు ఏం లేవండి, పెయిన్ కిల్లరే వాడేయండి 3 పూట్ల 3 రికార్డ్ అంతా చూసేసి ఇంక మేము చేయగలిగింది లేదు, 3 పూట్ల 3 టాబ్లెట్ లేదు. బాగా పవర్ఫుల్ మాకు. పెయిన్ కిల్లర్ అంటే మాట్లా 3 రోజు 3 వేసుకోమన్నాడు ఆయన. మా కోడలు అదే ఆయన అలా చెప్పారండి, మా అమ్మ ఎలా పెట్టుకోగలండి, మరి అప్పుడు అంతమంది మందులు లేవమ్మా అన్నాను. పెద్దవాడు అయిపోయారు కదా, పరాలు పోయినా అలా ఒక రోజున ఆయన చెప్పినట్టు వేసుకోవాలి కానీ ముక్కలు వేసుకున్నాను. కళ్ళు బయలుగా వేసి సూపు నిదానంగా ఆనట్లేదు, ఏదంటే మొక్కని ఉంది అనమాట. అవి మానేసి మొత్తం పక్కన పెట్టేసి హోమియోపతి మా కృష్ణన్న ఇచ్చారు, బాగా పవర్ఫుల్ అండి. అవి పొద్దున సాయంత్రం అవి వాడుతున్నాను. అలా నడుపుతాను జనజనగానే ఉంటుంది రోజు. ఈ బాధ రావటం ఏ మింగేయటం కాసేపు పడుకోవటం అలాగా అయినా నడుస్తుంది, అయినా చేస్తుంది, అయినా తింటుంది. ఏంటంటే ఇది ఒక అద్భుతంగా నడుస్తుంది అక్కడ అసలు. ఎలా ఉందమ్మా అది అంతా నేను కాదు అసలు పెట్టిన భిక్ష జీవిత భిక్ష ఇలా పెట్టాను. ఇలా జరగాలి మళ్ళీ మళ్ళీ రాము కదా, ఏమోనమ్మా పని అయిపోతాం. ఇంకేం పడతాం, ఏం కోరుకున్నాయని పడతాం. రోజు పరమాత్మ ఇంకేం పడతారు పనిలేదటి. ఇప్పుడు ఏదన్నా కావాలంటే మళ్ళీ పుట్టాలి, ఏ గొడవ లేదు కదా. అంతకుముందు కారణదేహంతో తెచ్చిన పని అయిపోతుంది కదా, మనం ఇంకేం పడతాం. ఇంకా భవిష్యత్తు కూడా లేదు కదా మనకి. ఏదో కొంచెం వండుకుంటే అమ్మ దగ్గరికి పంపాడు పరమాత్మ. నన్ను 11వ తారీఖుని చనిపోతావు వెళ్ళమని అమ్మ దగ్గరికి పంపడం కారణం అదేనమ్మా. నాకు ఇంకా శేషం ఏదో ఉంది, ఆ ఉంది దులుపుకోవడం కోసం అమ్మ దగ్గర చేర్చాడు వాడు. అమ్మ పరమాత్మ ఏమైనా అయితే నువ్వు 12వ తారీఖుని బతుకుంటే రా అన్నాను. 11వ తారీఖు చనిపోతావు. అమాంతంగా కొత్త ఆవిడ వచ్చి నేను 11 చచ్చిపోతాను మిమ్మల్ని చూసి వెళ్తాను. కొత్త ఆవిడ కొత్తగా వచ్చారు, ఫస్ట్ టైము చెప్పారు లేదు. అయితే 12వ నిజంగా మరణం కూడా అంటే అక్కడ నాకు అమ్మని అడిగేటప్పుడు ఒక ఆలోచన వచ్చిందమ్మ, ఈ స్థూలానిక సూక్ష్మానిక కారణానిక అమ్మ దేనికి మరణం అమ్మా అని నాకు వివరంగా ఎంచుకో అలా వచ్చిందమ్మా. ఈ 3ఇంట్లో దేనికి వస్తుందమ్మా మరణం అన్నాను నేను. అమ్మ ఇంత నవ్వులం వేసుకుని 10 రేపు చచ్చిపోకపోతే ఎల్లుంటే అలాగా. నాకు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా తృప్తి పడలేదు. నేను గురువుల దగ్గర చాలా మందికి వెళ్ళాను, చాలా విన్నాను, కానీ ఎందుకో ఎక్కడా నాకు తృప్తి అంత ఇంకా మంచి ఏదో కావాలి నాకు. ఆ ఏదో అన్నది అమ్మని చూపించాడు పరమాత్మ, అమ్మ దగ్గరికి తీసుకొచ్చాడు. నాకు వాడికి దేని లేదు, నాకు మించిన గురువు లేదు, ఇంకా అసలు నాకు ఏం వద్దు. అమ్మ చాలు, పరమాత్మ చాలు. ఈ ఒంటరి ఎక్కువ ఇంకే మనకు కావాల్సింది ఇక్కడ దొరికేస్తుంది. ఇది ఆకర్షణ కాకపోతే బ్రహ్మజ్ఞానం ఎలా అందుతుందరా? బ్రహ్మజ్ఞానం అంటే ఎవరేంటి ఇది ఒంటరిదమ్మా. ఏ ఎంత భయం ఏమంటారు అంటే ఒంటి మీద సుఖతో ఉంటేనే కానీ బ్రహ్మం దగ్గర బ్రహ్మజ్ఞానం కదా ఇది.
అది విముక్తి అయ్యే యోగం తెలియగానే రావాలనుకుంటున్నారా అనుకుంటున్నారమ్మా మిమ్మల్ని చూసి మమ్మల్ని చూసి అబ్బా సత్సంగం చూసి చాలా మంది రావాలనుకుంటున్నారా అనుకుంటున్నాం కానీ వీలు కావట్లేదు అమ్మాయి కాడికి రాలేదో అనుకుంటున్నారా ఏంటో మరి ఇంకా టైం రాలేదేమో ఇంకా టైం రాలేదేమో అమ్మ దగ్గర రావటానికి మా పాపం ఇంకా నశించలేదేమో అందుకే రాలేకపోతున్నామో అనుకుంటున్నారమ్మా వాళ్ళే వాళ్ళే ఆ టైం వస్తుందమ్మా అందరూ పోయితేనమ్మా ప్రయత్నం చేయమనండి అది రావటం అంటే వస్తూ ఉంటానమ్మా వాళ్ళకి అర్థం అవుతుంది కనుక ప్రయత్నం చేయమనండి అభ్యాసం కూర్చుని ఎందుకంటే బ్రహ్మ అనేది ఒక్క ముక్క అనుకున్నా ఆ బ్రహ్మ జ్ఞానంగా ఉంటారు కదా మరి అందరూ నేను బాగున్నాను అందరూ బాగున్నాను ఇంకా నేను కూడా అలా చెప్తాను అమ్మ రండి రండి అని అంతే వాళ్ళకి ఏమి ఇలా ఉంటుంది ఒంటి కర్మ కాదు ఇంకా గట్టి ప్రయత్నం చేయమను శ్రద్ధ ఎక్కువగానే పెట్టమను నువ్వైనా మీరు వస్తానన్న వాళ్ళకి ఇంకా శ్రద్ధ అదేం చేస్తుంది మా మామగారు వస్తానంటే తీసుకురాలేకపోయినా హార్ట్ అటాక్ వచ్చి పోయారు సడన్ గానే మా అత్తగారినైనా తీసుకొస్తానండి హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారిని తీసుకొచ్చి మొన్న నాకు ఆవిడకి కలిపి ఫోటో తీయించి వెళ్ళింది అంటే అమ్మ ఫోటో పెట్టుకోండి మీరు అమ్మ ఉన్నట్టు అనుకోవడం అంటే మనం అలా చెప్పండి రా అలా తీసుకొచ్చింది నా దగ్గర రావాలంటే చెప్తారు పాపం నేనైనా పెద్ద గుళ్ళో ఉన్నానా ఏంటి మీకులాగే ఉన్నాను కదా ఎంత రావు కూడా లేదు కదా మీకోసం ఇలాగే ఉండాలని ఉంటున్నట్టుందంటే ఏమే నేను భయపడటం అయితే నాకు తెలియదమ్మా ఇంకా రాలేకపోతున్నారు అయితే భయపడటం అయితే నాకు తెలియదు రాలేకపోతున్నారంటే కరెక్టే కానీ ప్రయత్నం చేయమని చెప్పండి ఎందుకంటే ఈ దేహం అన్నాడు ఆ దేహాలు అన్నాడు ఎవరు తపన పెంచుకోవడానికి మాత్రం చెప్తున్నాను తపన అమ్మాయి తపన ఉంటేనమ్మా ఆ తపనే తీసుకొస్తున్నాం అందరం ఒక్కటే కదండి ఉన్నది భగవంతుడుగా మనం మిగిలాలి హ్యాపీగా ఏమీ లేదు దాంట్లో ఏమీ లేనట్టు ఉంటాం చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మరి ఈజీ అభ్యాసం అయ్యే ముందు ఇదేమో నేను కాదు నేను ఆత్మ అన్నప్పుడు అదే మైండ్లో పెట్టుకుని మాయలో ఉన్న వాళ్ళం మరి గుర్తుంచుకుని ఈ భావన పెట్టుకున్నాం అవునా పెట్టుకున్నారా లేదా ఈ భావన ఆటోమేటిక్గా ఇంకా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇంకేమీ లేదు ఊరికే అలవాటు అన్నీ అలా జరుగుతున్నాయి మనసు వచ్చేది ఎప్పుడు ఆందోళనగా నేను బ్రహ్మం కదా ఇవన్నీ వస్తే మాత్రం అనిపిస్తుంది ఈ మాత్రం మన దగ్గర ఉంది కదా ఏంటి భర్త అంతలాగా బాగోలేని లెగలేకుండా ఎడపిల్ల లెగలేకుండా ఆయన ఉన్నప్పుడు నయ్యం ఆ మాత్రం రావట్లేదు అసలు మొత్తం రావాలి ఇంకా నీకు మనసుకే తొంగు చూస్తాం ఇంకా ఉండాలనుకుంటున్నాం ఇంకా బ్రహ్మంగానే ఉండాలి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే బ్రహ్మంగా ఉండాలి తట్టుకునే శక్తి ఇవ్వాలి ఎలా జరిగినా పర్వాలేదు నేను బ్రహ్మంగా ఉండాలి అదొకటే ఇది ఆఖరి జన్మే ఇంకెందుకే ఎక్కడికెక్కడ రుణాలు ఎక్కడికెక్కడ ఏది ఆనందంగా జరిగినా ఆనందమే మనకు దుఃఖం లేదు సుఖం లేదు అది మనసు లక్షణం మనకు సుఖ దుఃఖాలతో పని లేదు ఉన్నదంతా ఆనందం బ్రహ్మానందం పరమసుఖం మనం బ్రహ్మానందంగా ఉంటాం బతుకున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ అసలు మనం విచారించుకోం వాళ్ళు ఎక్కడ ఉంటారు అంతలా ఉండరేంటి మనం ఎక్కడున్నాం అంతరాలు ఏమా దేహాలు ధరించాము దేహాలు సూక్ష్మదేహంతో అంతేకాని ఎవరు అసలు మనం ధరించాలన్నప్పుడు మళ్ళీ ధరించి రావచ్చు కారణదేహంతో మనం అందరం కూడా బ్రహ్మాలం కదా మనకు అక్కర్లేదు అంటే బ్రహ్మంగా లాభం తపన బట్టే కదా నన్ను పంపారు గురుదే 10 సంవత్సరాలు తపస్సు చేసుకుని జన్మం చాలా అంతమంది ఉన్నారు పొట్టి పొడుగడ్డం పొట్టుగడ్డం పొడుగ్గా లోవుగా సన్నంగా అంతమంది కనిపించారు మరి వీరందరూ తపస్సు ఎంతో చేసిన దేహాన్ని పంపారు గృహస్థులో పెట్టి పంపారు
చూడు గృహస్థులు మామూలు మాట్లాడ ఉండొచ్చు అని తెలియజేయడానికి, గృహస్థులో కూడా బ్రహ్మంగా ఉండొచ్చు అని తెలియజేయడానికి ఇలా. చూడమ్మా, జగత్తులో ఉన్న సృష్టిలో ఉన్న గురువులంతా కలిసి ఒక సమావేశం అయ్యి ఇలా ఉంటే స్త్రీలకు మోక్షం లేదు, స్త్రీలకు మోక్షం కావాలంటే ఆదిపరాశక్తి స్త్రీరూపంగా రావాలి. మరి అదే కదా కోరిక. ఆ మహాత్ములంతా ఏకమై తీర్మానించి అమ్మని తీసుకొచ్చాడు. ఎందుకంటే నాకు అలాంటి అనుభవం 50 ఏళ్ళ నాకు సత్సంగంలోకి వచ్చింది. ఎవరో పంపారు, చదివాం, చాలా ఆనందించాం. ఆ తల్లి వస్తుంది, మనకు విముక్తి అవుతుందనే భావన వాడు చాలా సంతోషించారు. కానీ ఆ పుస్తకం ఎవరో పట్టుకెళ్ళారు, అలా వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ మన ఇంట్లో లేదు. ఆ రూపమే అమ్మమ్మ. అంతమంది మహాత్ములంతా ఏకగ్రీవంగా ఎందుకు నా పరాశక్తి నుంచి తీసుకొచ్చిన రూపమే. అంటే మనం జన్మలు ఎత్తొచ్చాం, అనేక జన్మలు కర్మలు చేస్తాం. కానీ అమ్మ నిజంగానమ్మా తయారైన ముద్దగా వచ్చిన తల్లి. ఆ తల్లి మన కోసం అంటే స్త్రీగా సంసార సుఖం, ఎందుకంటే మనందరం కూడా చేసి తరించొచ్చు అని చెప్పేసి ఆ రూపంగా అమ్మని నిర్మాణం చేసి పంపించారు తప్ప ఇది అసలు సామాన్య విషయం కాదమ్మా. ఆనాటి మహాత్ములు తపస్సు దారపోసి వాళ్ళ కాక స్త్రీలకు మోక్షం అనేది ఆ అమ్మని తీసుకొచ్చారండి. ఇది అద్భుతం కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు గురువులు ఎవరున్నారు? యథార్థాలు తెలిపిన గురువులు ఇంత మరి లేదు. నేను ఎంతమంది గురువుల దగ్గరకు వెళ్ళాను కానీ యథార్థం చెప్పలేదు, సృష్టిలో చెప్పారు. కానీ ఇప్పుడు సృష్టి అవన్నీ గుర్తొస్తే అనిపించింది, సృష్టి కూడా పరమాత్మ ఆధారమే కదా. సృష్టిలోని దేవదేవులు అందరికీ కూడా పరమాత్మ ఆధారమే, యథార్థం ఆధారం వల్లనే సృష్టి నడుస్తుంది. అంత ఆధారం పూర్తయినప్పుడు తండ్రి నేను కలవాలి కానీ సృష్టిని కలవాలి. సృష్టిలో ఆనందం కోసం తీసుకొచ్చిన తల్లి ఇది ఆనందంతో అనుభవిస్తాను. ఎందుకంటే పంచభూతాలు మన శరీరంలో నడుస్తున్నాయి కదా. సృష్టి అంతా నిలబడదు, సూర్యచంద్రులు మన కోసం, మొత్తం సృష్టి అంతా నిర్మాణం మన కోసం. మన కోసం ఇవన్నీ తయారు చేసుకుంటున్నప్పుడు ఆధారమే నువ్వు. మాకెంత ఆధారం, సృష్టి కూడా అంతే ఆధారం కదా. అంత పరమతండ్రి నువ్వు చెప్పు, ఇంకెవరు. అలాగా ఒక్కొక్కసారి ఎంత ఆనందం పడుతుందో అమ్మా. మన అందరిలోనే ఉన్నది అదే కదా. ఇంతకాలానికి ఆధారం చెప్పలేదమ్మా ఎవరు. సృష్టిలోని దేవదేవుని గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు రోజు ఆయన చెబుతున్నారు ఎవరు కలగండ్ల రామచరణ్ శర్మజీ అని చెప్పేసి రోజమ్మా మధ్యాహ్నం 3 సృష్టి గురించి, సృష్టిలో ఉన్న దేవీ దేవతల గురించి, యజ్ఞాల గురించి, యాగాల గురించి, ఏ దైవానికి ఏ శక్తి ఉందో, ఎంత శక్తి అయితే మనం ప్రసరిస్తామో అవన్నీ వివరణ అంతా చెప్పుకొస్తున్నారు. అన్ని అన్న తర్వాత అనిపిస్తుంది ఓహో తండ్రి అసలు నువ్వు ఉన్నావు కనుక, ఆధారం బ్రహ్మాండం అంతా నువ్వు ఉన్నావు కనుక ఇదంతా జరుగుతుంది. నిన్ను మానేసి అక్కడ ఉందేంటి ఆ సృష్టిని ఆనందించమేంటి, అది పద్ధతి కాదు కదా. నీవే నేను నేనే అందరూ పరమాత్మలోని వారమే, అందరం కూడా పరమాత్మలోని వారమే. అందరి ద్వారా వాక్కులు, అందరు చూపు, అందరు స్పర్శ, అందరూ వెనుకడి. ఈ రోజు మనం అందరం ఇలా ఉన్నాం. అంటే నిజంగా అద్భుతం. అంటే పట్టించుకునే వాళ్ళకి కాదు అంతగా. నీ తత్వం వేరు కదా, సృష్టిలో తత్వం వేరు. సృష్టిలో తత్వాన్ని మళ్ళీ జన్మ ఉంది. ఎంత మనం యోగాలు చేసి యజ్ఞాలు చేసి హోమాలు చేసినాము మళ్ళీ జన్మ. ఎంత యజ్ఞాలు అలా కాదు, ప్రతి ఒక్కరిలో భావన బయటకు రావాలి. దా ఇలా కూర్చోవే, ఇలా కూర్చో, ఇలా కూర్చో, దా ఇలా కూర్చో. మనం అందరూ ఒకటే కదా. కుర్చీలో ఈరు కూర్చున్నారని ఎదురా అంటుందా? కుర్చీ ఎదురా అంటుందా? కుర్చీ ఎదురా అంటుందా అంటున్నా. చెప్పు, ఉంచుకో కాదు. కుర్చీ ఎదురా అంటుందా? నీరు ఎదురా అంటుందా? మనసు ఎదురా అంటుందా? మన భావనా దోషాలే అన్నీ. ఈ ఇల్లు ఈరొచ్చారు ఆరొచ్చారు అంటుందా? ఎవరికైనా అంతే. ఆ ఫ్యాన్ ఏమంటుందా, లైట్ ఏమంటుంది? అందరికి ఎవరికైనా ఆ డ్యూటీ. ఆ కరెంట్ ఉండే ఆ స్విచ్ వేసుకుంటే అది బాగుంటాయి, బాగోపోతే రిపేర్ అనుకో. మరి అసలు ఏది కూడా కాదరా, అన్నీ తానే. భగవంతుడే కనిపెట్టినాడు. భగవంతుడు కాక మనిషా?
ఆ మనిషిలో ఉన్న అనంతత్వమే కదా కనిపెట్టి కరెంట్ లా పెట్టాడు. ఆ మేధాశక్తి కూడా ఆయనే. ఆ మేధాశక్తి, దైవమే కదా. రోగం, వైద్యం, అన్నీను. ఈ బ్రిడ్జ్లు ఇవన్నీ కనిపెట్టినాడు. పరమాత్మ ఈ ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కాదు. ఆయన సృష్టిలో అందరికీ తలో పని. మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు అవన్నీ భగవంతుడు ఆయన ఆ పని కోసం పంపాడు. వాళ్ళకి ఎంత తెలివి ఉంటే జరుగుతుందమ్మా. మనకేముంది ఇళ్లలో ఉండి ఇంతంతా అన్నవార్చుకుంటానుగా. అదే ప్రజ్ఞ కూడా పరమాత్మ కలిగిన ప్రతి తత్వం ప్రజ్ఞ ఉండబట్టే కదా ఇంత జరుగుతుంది. పరమాత్మ అందులో మన ఆ హృదయం మన హృదయంలో హృదయం విశాలంగా ఉంది. ఆ పరమాత్మ అందరం మనమే. ఎంతమంది మనమే చేయగలం. అంటే ఆ యొక్క మేధస్సును సరిపడి అదే ఆ మేధస్సు అనండి, ప్రజ్ఞ అనండి, అవన్నీ కూడా పరమాత్మ అవసరాన్ని బట్టి ఆళ్ళని ప్రసన్న చేస్తున్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రసరణ జరుగుతుంది. ఆ పనిముట్లు ఆ పని అంతా జరిగిపోతుంది. ఇంత ప్రాజెక్టులు, బ్రిడ్జిలు, నదుల్లోంచి సముద్రాల నుంచి కట్టడం సామాన్య విషయం కాదు కదా. ఇది ఎవరిచ్చారు? ఆ పరమాత్మ కదా. ఆ శక్తి, ఆ యుక్తి, ఆ చేసే విధానం అంతా తండ్రి కదా. అసలు మరి అన్ని లోకాలు ఆయనే కదా. ఆయన కదా అని చేత 14 లోకాలు. అని చెప్పి వాళ్ళు ఇలా ఎవరికి అయిపోతామని ఎంత ప్రపంచం అనుకుంటే ఈ భూలోకంలో ఎంత ప్రపంచం. 14 మళ్ళీ ఇలాంటి 14 లోకాలు. 14 లోకాలు ఇలాగ జరుగుతున్నాయి కదా. 14 లోకాలకి ఆధారభూతులు తానే కదా. ఇదే కొన్ని ఎవరు అందరి ఇంట్లోనే అంతటా ఉన్నారు. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది పరమాత్మ. అలా చెట్టును చూడండి, చక్కగా ఊరుతుంది, గాలి లేకపోతే ఆగుతుంది. అది ఎలా పెరుగుతుంది? ఈ పంచభూతాల ద్వారానే కదా. ఈ పంచభూతాలు పరమాత్మే కదా ఆధారం. ఇలా కూర్చుని ఏదైనా చూస్తే ఇలా వస్తుంది అన్నమాట ఆలోచన. అది ఊహ. ఇదంతా ఆధారం పరమాత్మే. నువ్వు సర్వం నువ్వే, సర్వం నువ్వే. ఇంకా లేదు అనుకోవడానికి లేదు, తప్పు ఏది లేదు. లేదంటే ఉంది, కానీ ఆధారం నువ్వు. ఆధారం ఉండబట్టే కదా మనం ఎలా నిలబడగలిగాం. ఈ ఆధారం అయితే ఘటన పడిపోతుంది కదా. అలా ప్రతి దాంట్లో 84 లక్షల జీవరాశుల్లో తానే ఉన్నాడంటే ప్రతి క్రిమి కంటికి ఏ లోకంలో పుట్టి వచ్చాము. ఈ ప్రపంచం ఎంత ఎన్ని లోకాలు ఉన్నాయి. నిజంగా అద్భుతం. అలా కూర్చొని ఆలోచించండి. గుణాలు చూడండి. అసలు అద్భుతం. అలా కూర్చొని అన్ని ఆలోచించండి. జీవులు ఎత్తి వచ్చాం. ఇంక ఈ జీవితం ఆఖరం మనకి. జన్మ లేదు కదా. జీవన్ముక్తే కదా మనకి. ఇంకా ఏ భావంలో లేదు కదండి. ఉన్నదంతా మనమే. పరమాత్మ తప్ప రెండోది లేదు. రెండోది ఉంది అంటే మాయ. మాయ కూడా మాయ బ్రహ్మంలో ఉందే. ఆ మాయ గురించి అయితే మళ్ళీ మాయలోకి జన్మకి కర్మకి మళ్ళీ చేటపాత్ర అయిపోతుంది కదా. వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ ఎంత లెక్కలు వెళ్ళిపోతుంది. పుణ్యం అని మొదలెట్టా ఉంటే ఎంత ఎక్కువ వెళ్ళిపోతుంది. రెండూ లేనిది అలా కట్ చేసుకుంటూ ఆనందం. మన అవసరం కాదు చూడండి. వచ్చేదాన్ని కట్ చేయాలంటారు. లేదంటే రాత్రి కూడా నాకు వచ్చింది. దృశ్యం అదృశ్యం అంటే ఈ దృశ్యాలన్నీ ఉంటుంది. మూలంగా వివేక వైరాగ్యాలు. మరి పాప లెక్కచ్చుగా మూలం రాత్రి విషయం మాట నాకు గుర్తొచ్చింది. మధ్యాహ్నం తెల్లవారుతాం వచ్చినప్పుడు కట్ చేయండి అంటారు. అంతే. కట్ చేయండి అంటే అలా చూసి నిజంగా కట్ చేయమన్నారు. ఆ కట్ అవ్వాలి కదా నువ్వు అంటే ఆగిపోతుంది. ఆగిపోయి అలా చూస్తుంది. అంటే ఎక్కువ జ్యోతి అందరూ వాళ్ళు అలాగే చక్క. నాకు చెప్పడం రాదు. వాళ్ళు ఎంత బాగా చూస్తారో తగినేస్తాను నేను. ఎవరు చెప్పిన మీరు అందరూ చూస్తుంటే నాకు ఎంత అదేంటి ఎంత ఆనందం. నాకు అలా గుర్తొచ్చినప్పుడు అలా అందరూ ఒకటే కదా. అలాగే ఏదైనా ఉన్నావా ఆ ఊహ వచ్చినప్పుడు అలా కట్ చేసుకుంటేనన్నా వచ్చి నాకు ఉండకూడదు కదా అని కట్ చేసుకునేటప్పటికి ఆగిపోయాడు. అక్కడ అదే అవుతుంది. ఇక్కడ రెండు శరీరం అవుతుంది, దీనిలో ఊహ అవుతుంది కదా. ఆగటమే కదా నువ్వు నేను అవుతానని పరమాత్మ కదా మనం అవుతాయింది. ఆ ఆగిన చెప్పు ఆనందమే కదా. ఇలా ఆలోచించుకున్నాం. మనకి ఒకే దారి లేకుండా ఎన్ని దారులు ఉన్నాయి. అలాగే ఇటు పెత్తము ఉంటాయి, ఇటు వెళ్ళిపోవచ్చు. అటో రోడ్డు ఇటో రోడ్డు కాదు. అలాగే ఊహలు రావడానికి కూడా ఎన్నో అనేక రోడ్లు అంటానే. ప్రయాణం ఎలాంటిదో మన ఆలోచనలు కూడా చుట్టబెట్ట ఉంటాయి. మా చుట్టబెట్టంత కొంచెం నిదానించి ఇచ్చి నాకు ఉండకూడదు కదా. నేను కట్ చేసుకోవాలి
అని కట్ చేసుకునేటప్పటికి మన అవసరం నాకు పూర్తిగా ఇంట్లో సంతోషానికి పోతుంది తెల్లారుగా కట్ చేశాక ఏముంటుంది ఏముందా అది కూడా భయపడే స్థితికి వచ్చింది కదా భయపడుతుంది అంటే ఇప్పుడు ఇలా కూర్చున్నాం అంటే అవి లేకే కదా కూర్చున్నాము అవి జరుగుతున్నాయి కదా మామ అన్నట్టు భయపడుతున్నాయి ఆగు అంటే ఆగుతున్నాయంటే భయం కొంచెం ప్రారంభమైంది కదా ప్రారంభమైంది శుభ్రంగా భయపడుతున్నాయి మనం అంటే భయపడుతున్నాం అక్కడ మెట్లు దెబ్బ ఇది వస్తుందా ఆంటీ వస్తుంది మే అడుగు తీయమ్మా పద్మ అడుగు తీసి ప్లేట్లో పెట్టు మరి అంతే కదా ప్రతి క్షణం మనం మనం గమనించుకుంటే అంటే పని మానేసి కాదు మనం ఏ మాత్రం అవకాశం ఉన్నా కూర్చున్నప్పుడు మటుకు మనలో మనం చూసుకుంటాం మనకు మనం అర్థం అవడం పదిస్తుంది కదా వెళ్ళిపోయింది ఇంకా డబ్బాలు అన్నీ అది అన్ని మా కోడలన్నీ దాన్ని దగ్గరికి వేసి తలుపు దగ్గరికి వేసి అంటే అందరికి తలోటి ఇష్టం ఉండాలి నాకులాగే అందరూ కూర్చుంటే ఎలా కుదురుతుంది తిరిగే వయసు చేసే వయసు చెయ్యాలన్నమాట సహకరించదు ఏ వయసు తగ్గట్టు ఇప్పుడు మనం ఎక్కువ పని చేసాం అనుకో చట్లాగా నడులాగా చెల్లు కాట్లు చేతులు ఆగుతాయని జాగ్రత్తగా ఉంటాను చెప్పమంటే మన జాగ్రత్త మనం ఉండాలి భగవంతుడి ఇచ్చినవి ఉన్నాయి పని చేసుకోవడంతో పని చేయించుకోవాలి ఈ వయసు వచ్చి మన పని ఏంటి మనం పని చేయకూడదు ఇంకా అన్నీ చెప్పేవా అన్నీ అది చేసాం కూర్చో నాన్న ఎలా ఉన్నారు వచ్చేదా పని చెప్పామా అందరు కూర్చొని మీరు పెట్టాల్సి చేసుకుంటారు పని అంటే నాకు అలా కూర్చోడానికి ఇష్టం నాకు అసలు కూర్చోటం ఇష్టం అంటే పని ఉంటే తగ్గగా చేసేసుకుంటాను అలా నేను మాట్లాడిందమ్మా మీ అందరికీ మరి అన్ని అలాగా నా పని అని లేదు ఇలా మాట్లాడుతున్నాను పని కానీ చేతులతో చేస్తున్నాను పని కానీ మీరు అది అనుకుంటారని మీకు అందు గురించి అయ్యా చెప్తాను నాకు ఏమో అనుకోను నేను పని బతుకుతున్నాను లేను ఏమీ లేదు కదా నాకేమీ లేదు కదా ఆలోచన అందుకని చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు పుట్టివాళ్ళు కొడుతూ ఉంటారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఎవరికి ఏది కావాలంటే ఆ పని చేసుకుంటారు నాకెందుకు అంటున్నాను నేను ఎవరిని పరమాత్మ అలాగే మీరెవరో పరమాత్మ స్వరూపం ఏ టైంలో ఏది ఉంటే ఆ విధి ప్రకారం జరుగుతుంది మనకెందుకంటున్నాను ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాయి అందరం కూడా ఆనంద స్వరూపం ఆనందో బ్రహ్మగా ఉండాలి మనకి ఎందుకు ఆ గొడవలు అన్నీ ఎవరి సెక్షన్ ఆడదే నిజంగా అర్థం చేసుకోకనమ్మా ఇంత పని చేయడానికి కష్టపడతాను కానీ స్థిమితంగా అలా సిగ్గులేదు సిగ్గులేదు ముసలమైనా సరే దేవుని ఆరాధనలు అన్ని నీ డబ్బాలు అన్ని చూపించవా కావాల్సినవి పెట్టుకుని అడిగి పైకి తీసావు కదా మా కోళ్ళకి ఒకసారి చెప్పమ్మా ప్యాకెట్లు డబ్బాల్లో పెట్టుకుంటే డబ్బాల్లో పెట్టు అన్నీ నువ్వు అన్నీ చూపించు దగ్గర అన్నీ చూపించుకుని కావాల్సిన పెట్టు అలాగా మనకి ఎందుకే అది మేస్త్రి ఆ మేస్త్రి చేసిన మేస్త్రి మేస్త్రికి మేస్త్రి పని తెలుస్తుంది కానీ మనకు తెలియనప్పుడు ఎందుకు మరి అన్నీ చేసుకొచ్చింది అది మనం అంటే అంతే కదా అది చేసుకుంటాం చేసి వాళ్ళతో చేసుకుంటాం అన్నీ ఉన్నాయి కాబట్టి అంతే కదా ఆ పని ఈ పని చేస్తే నాకు జన్మలు కాయలు పని మీద ఉంటే మోసం దూరం అవుతాం అదే పని ప్రపంచం అనుకోవడానికి అన్నీని మేస్త్రి గారు అన్నీ చూసుకోడు అంతే మనకి ఇది ఇచ్చాడు చక్కగా చేయించుకుంటున్నాయి అంతే కదా ఎలా కావాలో అలాగే ఎలా నటించాలో అలా నటించాలి మనం ఉన్నది మనమే మనం తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండాలి నేను చెప్తూ వచ్చి నువ్వు చెప్తూ వచ్చినా చెప్పు నేను మాట్లాడుతూ వచ్చి నువ్వు మాట్లాడుతూ వచ్చినా మన అందరిలోనే ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనే మాట్లాడు
బ్రహ్మమే మాట్లాడతాం, బ్రహ్మమే వింటాం, బ్రహ్మమే చూస్తాం, బ్రహ్మమే శబ్ద స్పర్శ రూపరస్కందాలతో ఈ అవయవాలన్నిటికీ ఆధారం బ్రహ్మ. మనకి ఎందుకంటే ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండక ఉన్నది బ్రహ్మము. ఇప్పుడు నువ్వు కూర్చో, పైకి కీల కూర్చో, కూర్చులో మాట్లాడేది స్పీకర్ దగ్గరికి కూర్చో. లేదు నువ్వు కనిపించలేదు, నీ ఫోటో వద్దాం, మాట్లాడు, కూర్చో, అలా కూర్చో, మాట్లాడు. నువ్వు గోల్డ్ చోట్లకి వెళ్ళింది, ఇది మామూలుది కాదు. ఆఖరికి శారత్వం వదిలి ఏమే శారత్వం వదిలిపోయింది కదా, కూర్చుంటే నుంచుంటే శారత్వం అంట అది అమ్మ చెప్పేది. అవన్నీ వదిలేమ్మా, బాగుందమ్మా మా పాప అని చెప్పారు. చెప్పు నీ అనుభవం గట్టిగా ఇలా తీసి గట్టిగా మాట్లాడు, అందరికీ వెళ్ళాలి. అమ్మ తన దగ్గరికి తన బిడ్డను తెచ్చుకుని ఆ భగవంతుని చేరే మార్గం తెలియచెప్తారు. ఎన్నో చోట్ల తిరిగాను కానీ ఇక్కడ ఉన్న ఆనందం ఎక్కడా లభించలేదు. బాహ్యంగా ఇది ఉంటే ఇది లేదు అని కాదు, ఇది అంతరంగంగా భగవంతునితో ఉండటం ఎలా అని అమ్మ తెలియచెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఎక్కువసేపు పనిచేస్తుంది అమ్మ చెప్పిన మధ్య మధ్యలో మనసు వెళ్ళినా ఏమైనా సరే వేసిన మొదలు కానించి ఆ ధ్యాసతో గడపాలి, కుదిరినప్పుడు ధ్యానం చేసుకోవాలి, అందరినీ భగవంతుడిగానే చూడాలి. నేను అమ్మ బ్రహ్మార్పణం అని చెప్పండి అన్నారు. ఇప్పటి వరకు నేను బ్రహ్మార్పణం అనుకుని వాళ్ళంతా వాళ్ళే అనుకుంటారని చెప్పాలని అనిపించలేదు. నేను చెప్పారు అమ్మ బ్రహ్మార్పణం అనుకోండి అన్నారు. మనం ఏదో తిన్నప్పుడు అమ్మ బ్రహ్మార్పణం అనుకోండి అమ్మ చెప్పారు అని. నేను ఇక్కడికి వచ్చిన అని అన్నీ తిరిగాను. అమ్మ పుస్తకం లభించింది, పుస్తకం లభించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఇంకెక్కడికి వెళ్ళాలనిపించలేదు అనమాట. ఎక్కడైనా మనసుతో ఉన్నది కానీ ఇక్కడేమో బ్రహ్మం నిరంతరం ఆనందాన్ని చూపిస్తున్నారు, ప్రేమని పంచుతున్నారు, ఉన్నది బ్రహ్మమే అని చెప్తున్నారు. జీవన్ముక్తి అంటే నాకు వస్తుందా, నా వల్ల సాధ్యం కాదు కదా అనిపించేది. ఇప్పుడు నేను జీవన్ముక్తి స్థితి అయ్యే ఉన్నాను, లోపల ఉంటే అదే అప్రతీక్షణం అలా ఉన్నప్పుడు సెకండ్ కూడా వేస్ట్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది. బాహ్యంగా వస్తువుని కొనుక్కుంటే ఆనందం కాదు, లోపల ఉన్న ఆనందంతో ఉండాలని అమ్మ చెప్పడం వల్ల నేను ఆనంద స్వరూపుడు కదా, నాలోనే పరమాత్మ ఉన్నాడు కదా అని ఇప్పుడు ఎక్కువ ధ్యానం చేసుకోవాలనిపించినది. ఎక్కువ చదవాలనేది ఏం అనిపించట్లేదు కానీ ఖాళీగా ఉన్నంతసేపు అలా ధ్యానం చేసుకున్నప్పుడు ఇంకా మనసు ధ్యాసతో ఉండటం వల్ల ధ్యానం చేసుకున్నప్పుడు హాయిగా ఆనందంగా అనిపిస్తున్నది. అమ్మ అందరినీ చెప్పుకుంది అంటే నాకు కూడా అమ్మ దగ్గర చెప్పాలి అనిపించింది. అమ్మ చెప్పేస్తే ఇంకా చెప్పాలని ఆలోచన కూడా రాదు కదా. ఒకసారి మళ్ళీ అమ్మ దగ్గర ప్రతిసారి అమ్మ అంటా ఉంటే నేను కూడా చెప్పాలి అనే ఆలోచన వచ్చి అనిపించింది. ఒకసారి చెప్పేస్తే ఇంకా నేను చెప్పాలి అనే ఆలోచన లేకుండా ఇంకా ఉండటమే కదా. అమ్మ నిరంతరం ఆ బ్రహ్మంగా అలా బ్రహ్మీ స్థితితో ఉన్నది బ్రహ్మమే, నీవు అదే అయి ఉన్నావు అని అమ్మ చెప్పడం వల్ల ఈ నాన్న మనందరికీ అవకాశం ఇవ్వటం వల్ల నాకు మనసు వచ్చినప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఈ సత్సంగంలో అందరితో మాట్లాడటం వల్ల ఇది కాదు మనకు అమ్మ ఉన్నారు కదా, బ్రహ్మ ఉన్నారు కదా, ఇది కాదు ఇది శరీరానికి. ఇది వరకు ఎప్పుడు నాకు పుస్తకమే ఫ్రెండ్. ఆ పుస్తకం ఏమి పక్కన పెట్టుకుని ఉండేదానికని ఎప్పుడు ఆ రామనామం చెప్పించుకుంటా నారాయణ మంత్రం చేసుకుంటా అలా ఉండేదాన్ని. కానీ బాహ్యంగా అలాగా ఇలా మనసులో అలా రీలు తిరిగిపోతానే ఉండేది. ఆ రీలు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు గర్జన్మలో ఇప్పుడు చేయలేదు, గర్జన్మలో ఎప్పుడో చేసేవు, దాని గురించి ఆలోచన ఎందుకు అని తర్వాత ఎవరి మీద ద్వేషభావం లేదు, అందరి మీద భగవంతుడి భావంతోనే అమ్మ నడిపిస్తున్నారు అనమాట. బ్రహ్మార్పణం నిరంతరం బ్రహ్మంగా ఉండి ప్రతి సెకండ్ ఉండి నేను నాతో పాటు నా బిడ్డలు వీళ్ళు కూడా ఎందుకు తీసుకొస్తాను అంటే సంపదతో అది రోజు తింటే కరిగిపోతుంది, ఇది జ్ఞాన సంపద, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తెలుస్తుంది అని చెప్పి అలా ఒకసారి అమ్మ రానంటే ఒక్కసారి వచ్చేవు కదా నన్ను తీసుకొచ్చావు కదా, దండం పెట్టేసి వెళ్ళిపోవాలి,
అడుగుతాను. వాళ్ళు మిగతా ఏది ఇచ్చినా తినేస్తే అయిపోతుంది, ఏదైనా అయితే అయిపోతుంది. కానీ జ్ఞాన సంపద ఇది ఇచ్చి నానే ఎక్కడికి తీసుకెళ్ళినా నా పిల్లలు ఈయన నా భర్త వాళ్ళే బయట ఎవరితో మాట్లాడితే అర్థదారిలో ఉండటం వల్ల కొంచెం ఇష్టపడేవారు కాదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దింపేసేవారు, వచ్చేటప్పుడు తీసుకొచ్చేసేవారు. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒకసారి వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తే బాహ్యంగా అమ్మ మళ్ళీ ఇక్కడికి మొదలెట్టిందా అనుకుంటారు, ఇక్కడ ఏంటన్నది తెలుస్తుందని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చాను. నేను వచ్చినప్పుడు నన్ను దిగినప్పుడు ఒక్కసారి అమ్మ ప్లీజ్ అమ్మ ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళండమ్మా అని అడుగుతాను. అని కాదనరు. ఒక్కొక్కసారి బాగోదు వాళ్ళన్న అమ్మ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ ఎవరిని మోసుకొచ్చేవే అన్నారు అనమాట. అందుకని ఇప్పుడు బలవంతం పెట్టారు. అంటే రావాలి అనుకున్నప్పుడు వస్తారు, లేకపోతే రండి అని విపరీతంగా బలవంతం పెట్టకుండా వాళ్ళని కూడా బ్రహ్మంగా చూస్తూ ఉన్నది బ్రహ్మమే అని అమ్మ చెప్పిన మాట నుంచి బ్రహ్మార్పణ ప్రతి సెకను అర్పణాభావంతో మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఆడే కదా అర్పణాభావంతో. ఇప్పుడు వరకు ఎవరైనా ఫోన్ చేసి నేను బ్రహ్మార్పణం అనేదాన్ని. మా చెల్లి ఇలా అమ్మ దగ్గరికి వచ్చాక వెళ్ళిన తర్వాత ఇలా ఫోన్లో ఇలా చెప్పారు అలా చెప్పారు అంటే అమ్మ చెప్పింది అనుభవింది ఎంత బాగుంది అక్క, అనుభవించడం నేర్చుకో అక్క అని అంటాం వాళ్ళని. ఇప్పుడు ఫోన్లు కూడా మా అమ్మకే చేయాలనిపించింది, కానీ ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి మాట్లాడాలనిపించదు. మౌనంలోనే ఉంది ఆనందం అని, ఆ మౌనంగానే ఉండాలనిపించింది. అమ్మ ఇంతటి అవకాశం నాకు ఇచ్చి ఇంకెక్కడికి వెళ్ళాలని అనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మనసు అలా ఎక్కువ తక్కువలు ఇక్కడ ఎక్కువ తక్కువలు లేవు. అందరినీ ప్రేమగా ఒకే భావంతో చూడటం వల్ల ఆనందాన్ని అనుభవిస్తున్నాం నిరంతరము కూడా. కాబట్టి ఇంతటి అవకాశం అమ్మానికి ఇచ్చారు కాబట్టి ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకుని ఆ భగవంతుల్లో ఐక్యమవుతారని దృఢ సంకల్పం వచ్చింది అని అమ్మ మనకి ఇంతటి అవకాశం ఇచ్చారు. బ్రహ్మార్పణం బ్రహ్మకు బ్రహ్మార్పణం బ్రహ్మం నామకు బ్రహ్మార్పణం. మా తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ఇంకా జన్మ లేకుండా తల్లిదండ్రులు రుణం తీర్చుకుని జన్మలేని స్థితిని పొందాలి, ఈ జన్మ ఆఖరి జన్మ పొందాలి. తల్లిదండ్రులు కూడా మంచి సంస్కారం నేర్పి ఎప్పుడు మంచినే చెప్పేవారు, ఎప్పుడు నన్నే తిట్టేవారు ఎప్పుడు నన్నే తిడతారేంటని అనిపించేది. అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా తిట్టేవారు, ఎప్పుడు నేను ఇలా తిట్టటమేనా ముందులో అనిపించింది. ఇప్పుడు తిట్టడం నా మంచి కోసమే కదా అని చెప్పారని ఇప్పుడు తెలిసి అనిపిస్తున్నది. అప్పుడు ఏదైనా మన మంచి కోసమే వాళ్ళు చెప్తారు కదా, ఎవరో మన మంచి కాకుండా ఏవి వాళ్ళు చెప్పరు కదా అని చెప్పి ఇప్పుడు అందరినీ భగవత్ స్వరూపంగా చూస్తూ ఎవరికన్నా చెప్తే కావాలితే మౌనంగా ఉంటాను, చెప్తే అమ్మ చెప్తాను. మా చెల్లి అక్క ఎక్కువ మాట్లాడకూడదు, వాళ్ళకి ఇష్టం అవుతే చెప్పు, ఇష్టం లేకపోతే చెప్పకూడదు. నిజమే కదా, అవును కదా, ఎక్కువ మాట్లాడకూడదు, అందరికీ అర్థం అవుతుంది కదా, కావాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా అని చెప్పి ఇప్పుడు తెలియబడుతున్నది అనమాట. అందుకని అమ్మ అది ఎవరో ఒకసారి పద్మని చూసిన తర్వాత మనోమౌనం వచ్చిందని చూసినప్పుడల్లా నేను మనోమౌనం నేర్చుకోవాలి అని ఆడు మొన్న ఆ బాబు చిన్న పిల్లోడు చెప్పాడు కదా, నువ్వుగా ఉండు నేనుగా ఉంటాను. అవును, అంత చిన్న పిల్లోడికే తెలిసింది, నాకు తెలియద్దా? నేనుగా ఉండాలి కదా, నేను ఆత్మగా ఉండాలి కదా, నేను పరమాత్మగా ఉండాలి కదా అని చెప్పింది. అప్పుడు పూజ చేసి దేవుడు ఉంచుకుని బ్రహ్మార్పణం అనుకోమన్నారు. ఇంకప్పుడు ఏ మంత్రాలు ఏమీ లేవు కదా, అంతటా భగవంతుడే కదా, తేలిగ్గా ఆ బ్రహ్మార్పణం అని ఏది చేసినా అర్పణాభావంతోనే ఉంటాము అని ఈ అనుభవాలు చెప్పడం వల్ల ఇంకా ఎదరికెళ్ళి ఆ బ్రహ్మంగా ఉండటానికి అమ్మ ఇంతటి వరం ఇచ్చారు కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఆ బ్రహ్మంలోనే ఐక్యమవుతుంది. ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుందని దృఢ నిశ్చయం వచ్చింది. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. మనం అందరం కూడా ఏకాత్మ స్వరూపంలో విడిగా ఏమీ లేదు కాదు, మనకు విడిగా ఏమీ లేవు, ఉన్నదంతా మనమే. హాయిగా ఉంటుంది అనేసి వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటే మనస్సు వస్తుంది. ఇంకా లైన్ ఇందాక మామన్నారే జన్మలే చేత మాత్రమే. వేరు అంటే అంతే, ఉన్నదంతా మనమే.
అంత దృఢంగా ఉండాలి మనం. మనోధైర్యం లేకపోతే మనం ఎక్కలేం. అది నేను అమ్మా ఇంతకంటే కూడా ఇంకా ప్రళయంకరం, వేరే ప్రళయం కాదు, మనలో కుటుంబంలోనే మనలోనే ఎన్నో సమస్యలు రావచ్చు భయంకరంగా. అవి వచ్చిన ఏ జన్మలోనే చేశాను, అవి వచ్చి కలిగిపోయింది పోయింది, ఇంకా నాకు సంబంధం లేదు, నేను పరమాత్మను, నాకు ఏ సంబంధం లేదు అని అక్కడ మనం కట్ చేసే తెలుగుకి అక్కడికి అది ఇక్కడికి వేరు వేరు అయిపోతాయి కదా, వేరు వేరు అయినప్పుడు మళ్ళీ తెలిసిపోతుంది కదా అని చెప్పి అలాంటప్పుడు కూడా నేను ఇంత యుద్ధం చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా ఏ సమస్యలు వస్తాయి, వచ్చినా సరే అమ్మ ఫోన్లు నమ్మ మీరు అలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీ క్షేమం నా క్షేమం, నేను ఏదో ఓపుకుంటే బాగుంది నాకు కాదా, అలా కాలం గడుపుతాను, నాకు ఓపుకున్నాను ఇప్పుడు అప్పుడే వస్తానమ్మా మీకు అని వాళ్ళు బాధపడి కూడా మనం బాధపడకూడదు అని అలా సమర్థించి చెప్పుకుంటాం. సరే అని అంటారు వాళ్ళు. కానీ కాళ్ళని బాధపడతాను ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈ శరీరం గురించి అని చెప్పి ఇప్పుడు మనం బాధపడకూడదు, మనం బాధపడకూడదు. ఏకాగ్రత నిలబడుతుంది. ఖాళీగా ఉన్నాం కదా, మరి ఇంకా బాగా అభ్యాసంగా ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఆ పిల్లలు ఆ తాపత్రయాలు సరిపోయినాయి. ఎన్నో పొలాలు పంటాలు ఒడ్డు కదా మా ముసలమ్మ గారి పని. ఎంతో పండుంది ఒకరు కొనుక్కొచ్చిందా తెల్లారిపోయారు, అంటే వాళ్ళు రెండు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళు ధన్యులే వెళ్ళిపోయారు. ఒక విధంగా ఆలోచిస్తాను, అలా ఆలోచించే మీరు ధన్యులే వెళ్ళిపోయారు నాన్న, ఇది దేహానికి ఆయుష్ ఉంటే ఉంటుంది, ఎన్నాళ్ళు ఉందో అన్నాడు ఉంది పడిపోతుంది, ఎవడో అన్నం ఎన్నాడు కదా ఇప్పుడు జోడి చేసేవాడు, ఇది ఏడ్చాడవాలి ఏడితే తిరిగి వస్తుందా ఏదన్నా పోయింది నిజంగా యథార్థంగా చెప్తున్నాను, ఏడు కూడా రాదు పోయింది. ఎప్పుడన్నా కొంచెం బాధ అనిపించేది ఇదివరకు, ఇప్పుడు అది కూడా లేదు. వాళ్ళు దారిలో వెళ్ళిపోయారు, వచ్చారు ఇలా నేర్పినప్పుడు ఎవరికి ఆడమే కదా, ఎలా వచ్చాము అలా అంతే కదా, ప్రతి జీవి మరణించవలసిందే కదా. అలాగా మనం ఎక్కడికక్కడ అలా తెంపు చేసుకుంటే అన్నప్పుడు ఏమవుతాం అట్లా, ఎందుకంటే ఇంకా వెళ్ళిపోయి బాగానే మనం కట్టుబెట్టుకుని ఐరాల పట్టడం తప్ప ఏమీ లేదు. ఒకటి యథార్థం కోసం మనం తపన పడాలి, యథార్థంలో యథార్థంగా ఆ తపనలన్నీ ఇలా పెట్టుకోవాలి మనం. అంటే ఇప్పుడు నేను ఏదో తీరిపోయాను కాదు, మనం చేయవలసిన విధానం చెప్పుకున్నాం, అలా పెట్టుకుంది ఇలా మర్చుకుంటేనమ్మా అది దేహంగా పెట్టుకున్నాం. పిల్లలని భర్తని ఇంట్లో వాళ్ళు ఇది అని ఇలా పెట్టుకున్నాం అనుకో, మనం అనేటట్టుకి ఎంత ఖాళీ వచ్చిందో. నేనంటే భారం కానీ మనం అనేటప్పుడు నామకమే కదమ్మా, నేను నాదే అనేటప్పటికి ఇరుక్కుపోతాం రా. తలుపు సందులో పెట్టి మనం టైంలో ఏమో పూర్వం తలుపు సందులో పెట్టి వాళ్ళం, ఏది బదులు కొట్టాలో తలుపు అలా బదులు కొట్టేవాళ్ళం. ఇప్పుడు భగవంతుడు కూడా సూక్ష్మంలో వచ్చేసింది, భగవంతుడు అమ్మ పుణ్యాండు అతి సూక్ష్మ తత్వంలో వచ్చేసింది కనుక ఇవాళ మనం అదృష్టం లేదు, ఎంత హాయిగా ఉండగలుగుతున్నాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు చూడండి, ఏముంది చెప్పండి, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. ఇంతకన్నానా అంటున్నాను. మనం బంధించి మనం చేతిలో పెట్టుకుని జరుపుకున్నాడు ఎలా ఉందో అంతకంటే తేలిక జరుగుతుంది. ఇప్పుడు బంధం వదిలేశాక ఫ్రీగా జరిగిపోతుంది. బందీయే కదా, బాధ్యతలు ఎక్కువైపోయి ఆలోచనలు ఎక్కువైపోయి ఇంకా బంధం పెరిగిపోతున్నాయి. అలా ఉంది మొక్కకైనా వృక్షాంతి కష్టం. అలాగా వాళ్ళ బంధం వదిలేయడం చూడు ఎంత ఫ్రీ అయిపోయింది. లోపల ఏమీ లేదు, బయటకు మామూలుగా పట్టినట్టు కాదు, పట్టుకున్నట్టు కాదు, వదిలినట్టు కాదు, అవునంటే అవును కాదండి కదండి అంతే. ఇంట్లో ఉన్నాం, పట్టుకున్నానా వదిలేనా రెండూ లేదు. ఏ టైంకి ఏది విధిలో ఉందో అదే జరుగుతుంది. నీకెందుకు నాకెందుకు మనకు విధిలో ఏదుందో అది జరుగుతుంది. ఎక్కడ ఏది సెకండ్ ఎలా ఉన్నామో ఈ దేహాలు ఎన్నాళ్ళు అన్ని విధిలో ఉన్నాయి, జరుగుతాయి. మనకెందుకు ఉన్నదంతా బ్రహ్మ, బ్రహ్మ జ్ఞానం హాయి. కానీ అదే అనుకుంటాను, ఇంత అద్భుతం అంతా ఇక్కడ దాచుకుని అసలు అద్భుతం వదిలేసి ఆకాశాన్ని పట్టుకుని ఏదో నిలుపుకుంటామమ్మా. ఎంత హాయి దీంట్లో ఎంత హాయిరా. ఏమీ లేదు దాంట్లో ఏమీ లేదు మానేసి
తెలియక ఆ మూలం తెలియక మూలం కూడా మహాగురువులు కూడా చెప్పలేదు యథార్థంగా అనుకోవాలంటే అసలు మూలం కూడా చెప్పలేదు గురువులు. సృష్టిలో ఉన్న దేవుణ్ణి ఆరాధించండి, దేవుని ప్రార్థన చేయండి, పూజించండి అని చెప్పేసి యజ్ఞాలు హోమాలు యాగాలు ఇవన్నీ కూడా మనకి మళ్ళీ జన్మ కోసమే కదమ్మా. అవన్నీ కోరికలు, కోరికలతో సంబంధించినవే కదా. ఇది చేస్తే కర్మ పోతుంది, ఇది చేస్తే మనకు ఫలితం వస్తుంది, జన్మకు మనకు సంపద కలుగుతుంది. ఇవన్నీ లోకంలో జరిగే అన్ని కూడా అట్లకు సంబంధించి అంచేత వాటి వల్ల మనకి జన్మరాశి ఎలా వస్తుందో రాదు, పెరుగుతాయి. కర్మలో జన్మలో కూడా పెరిగిపోతుంది, జన్మ పరంపర పెరిగిపోతుందమ్మా. మరి పెట్టావు ఉన్నోళ్ళు అయిపోతావు. ఇవన్నీ ఈ భావంతో కదా పెడుతున్నారు. అది కూడా మరి దానం చేసే దాంట్లో భావన ఉంది, ఇప్పుడు పెట్టి దాంట్లో భావన ఉంటుంది. అలా కాకుండా బ్రహ్మార్పణం, పరమాత్మ ఇచ్చాడు, పరమాత్మ అర్పణ అనేటప్పుడు మనకి ఇంకా బంధం లేదు, బంధం ఉండదు, బంధం ఉండదు, చేసినట్టు ఉండదు. అసలు ఆ భావన దోషమే కదా. పరమాత్మనే ఇదంతా, ఈ సత్సంగం, ఈ ల్యాప్టాప్లు, ఈ మాటలు, ఇవన్నీ అవన్నీ బ్రహ్మాత్మ. నైవేద్యం, మన మనస్సు నైవేద్యం చేసాం. ఏదొచ్చినా ప్రసాదంగా స్వీకరిస్తాం. కష్టానికి సుఖానికి కూడా ఇవాళ రెండు లేవు, సమానంగా వెళ్ళిపోతాం. అమ్మా, ఈ ఖాళీలో కష్టం ఏదే చెప్పే, సుఖం ఏదే. నువ్వు అనుకున్న దాన్ని బట్టి, భావన బట్టి భాగ్యం. కష్టం అనుకుంటే కష్టం, సుఖం అనుకుంటే అనుకున్నదంటే కానీ స్వతహాగా లేదు, ఏమీ లేదు. అలా ఏం దానికి నేను నాదని కల్పించుకుని ఆ కల్పనలో ఊరికి అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏమున్నా చెప్పు. ఇప్పుడు ఈ గదిలోకి వచ్చినావు, నీకు ఏదైనా ఉందా? పుణ్యం ఉందా, పాపం ఉందా, కష్టం ఉందా, సుఖం ఉందా, లాభం ఉందా, నష్టం ఉందా? ఏమీ లేదు. ఆ యథార్థంతో అలా ఉంటున్నాం. అవన్నీ మనస్సు లక్షణం, అది మాయ లక్షణాలు. సో ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదంటే ఇది మూలంగా పరమాత్మగా మిగలటానికి ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాయి. ఇంత తేలికైన దాన్ని పెద్ద బరువు. ఎందువల్ల నీ తలంపే నీకు బరువు. ఆ తలంపును ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు పెట్టు, అంతే. ఏమని చెప్పాయి ఏమే? ఆత్మకి ఏమన్నా ఉన్నాయి? చావుందా, పుట్టుకుందా, రంగుందా, రూపం ఉందా? అదేనా బట్టలు కట్టు. నిరాకార నిరంజనుడు అన్నారు, నిరాకార నిరంజనుడు అన్నారు. నిరాకారుడు నిశ్చలుడు మనసు గలవాడు. నామం లేదు, రూపం లేదు, నామరూపరహితుడు, గుణరహితుడు, గుణం లేదు. అసలు ఎటు చూసినా ఏం అంటుకోగలుగుతుంది, దానికి పేరు పెట్టడానికి లేదు కదమ్మా. అంత పరమాత్మ అలా వ్యాప్తి అయిపోయి సర్వం కానయ్యమ్మ పరమాత్మను విడిచి ఇన్నాడు ఏదో ఉంది, ఎక్కడో ఉంది, తిరిగి గడిచిపోయే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. లక్ష్యం తిరిగేది, లాస్ట్ కొనుక్కాడు పరమాత్మ. పెట్టి ఆ తిరిగిందే లక్ష్య సిద్ధి అయింది. కొంతమందికి ఏమో తిరగకుండా పువ్వు పుట్టగానే పళ్ళ మీద అన్నట్టు జరుగుతుంది, కొంతమందికి ఇలా జరుగుతుంది. రకరకాలు. ఏదైనా మనం ఏం చేసుకొచ్చామో అది ఇది కాదు, ఏది కాదు, ఉన్నది నువ్వే. ఉల్లిపాయ పొరలు చూడండి, పెద్ద ఉల్లిపాయ తీయండి, పెద్ద పొరలు ఉంటావా? చిన్నదంటే అంత కష్టం. పొరలన్నీ పెడితే నేను ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయలప్పుడు నుంచి నాకు తెలుస్తుంది. అది చిన్న ఉల్లిపాయలప్పుడు నాకు తెలియలేదు, పెద్ద ఉల్లిపాయలప్పుడు ఒక్కో పొర లాగేస్తుంటే ఏమీ లేదు. అలాగే సృష్టిలో ఉన్నది కాదు అనుకుంటాడు కదా, వచ్చాడు ఏమీ లేదు, అంతే కదమ్మా. ఏమీ లేదు అంటే ఏమీ లేదు. ఇలా మనం ఇవన్నీ కూడా విభజించుకుంటా ఏమీ లేదని పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్పారా? ఆరు అనుభవించి చెప్తారు. అలాగే మన అనుభవంలో మనకు వచ్చినట్టు మనకు చెప్తాం. పూర్వంలోనే మహాత్ములు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. అందరూ కూడా మహాత్ములే. అందరూ సృష్టిలోని ఏదో ఉండి కారణం ఉందమ్మా. గత జన్మలో చేసి వచ్చాము, అలాగే జన్మ భగవంతుడు కూడా ఏదో ధ్యానించి పూజించి అతిగా వచ్చామండి.
అని నాకు బాగా గుర్తు. ఎందుకంటే మనకు అంత ముందు కలిగిన దృశ్యాల గురించి, ఆ అనుభవాల గురించి, అదే మంత్రాత్మల గురించి అలా ఎన్నో జన్మలు చేసి వస్తాను ఇది. కానీ లక్ష్యాన్ని చేరుకోలేదు. ఆఖరి జన్మకి బాగా అమ్మ పరమాత్మని ఒడిలో పెట్టారు. భగవంతుడే అన్ని భగవంతుడే. నిజంగా జన్మ పరంపర ఇక్కడ తోటి ఇంకా జన్మయే వద్దుతాను. ఉన్నదంతా బ్రహ్మం. బ్రహ్మం తప్ప రెండోది ఉందా? ఏదైనా ఉంది అంటే మాయతో మాట, మరి ఏమీ లేదు అంటే మాయతో మమేకం అవ్వలేదు. అసలు ఏముందరా, ఏముందని ఉందే 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 అంటుంది. ఏమీ లేదు దాంట్లో ఏమీ లేదు. విడుదల విడుదల బంధమేది. ఇప్పుడు ఇలా కూర్చున్నాం, నాకు ఏదైనా ఉందా? లోపల ఏదైనా ఆలోచన ఉందా? ఎవరికి వారికి నిర్ణయించేసాం. ఎవరి పనులు వాళ్ళు కేటాయించేసాడు దేవుడు కూడా. అక్కడ అందు గురించి ఖాళీగా ఉన్నాడు నాకులాగా. ఆయన నిలబెట్టుకోడు కదా మరి. ఆయన నిలబెట్టుకోడు. అమ్మలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని ఇస్తున్నాడు, ఏంటో చూసుకోండి అని. ఆయన నిశ్చలంగా ఎలాగ ఉంటున్నాడు. అలాగే ఇప్పుడు అమ్మ కూడా మనకు మనకు చెప్పినంత చెబుతున్నారు. అలా బాగా పరమాత్మ అలా నిశ్చలంగా ఉంటున్నారు. ఏమి క్లాస్ నేను మాత్రం ఏ పనిమాంతం అంటే ఇంద్రియాలు చేసినానమ్మా, మీరు మనసు అలా ఉండిపోతుంది కదా. అది ఇంద్రియాలకి వ్యాపారం లేదు. దేహరీత్యా చేసిన అవును కాదు, ఇది లాభం ఇది నష్టం, వ్యాపారం లేదు. అన్ని ఇంద్రియాలు పరమాత్మే చూస్తున్నాయి, అంటున్నాయి, మాట్లాడుతున్నాయి. ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. ఒక వస్తువు తయారు చేయటానికి ఎంత పని పడుతుంది. నిన్న మొన్న మీరు ఎంత కష్టపడితే ఆ డబ్బాలకు వచ్చినాయి చెప్పు. ఎన్ని ముసరుకులు తెప్పించుకున్నారు కొట్లోంచి, అవన్నీ చేసి ఇప్పుడు మొత్తం అన్ని రకాలు ఇంటికి చేర్చగలదా? ఇవి కావాలి అన్నాయి అన్ని. బ్రహ్మం ప్రతీది కూడా ఇది మనకి ఎందుకు ఇచ్చిందంటే నిర్దర్జగా ఉండండి, అందరికీ ఆస్తుందండి. గవర్నమెంట్ కూడా ఇస్తుంది. నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. పూర్వం ముష్టోళ్ళు అయ్యి ఎంతో కష్టం, ఇంకా చక్కగా ఉంటుంది. ఆడకి కొట్లుకి వెళ్ళి కొట్లోళ్ళు ఇచ్చేస్తారు కదా, అలా అంట. నాకు తెలీదు, ఒకళ్ళు చెప్పారు. అమ్మ ఇంకొక అతను నడుస్తున్నాడు ముష్టోళ్ళు ఆశ్రమం. నిజంగా అక్కడ పరమాత్మ ఆయనలో ఐక్యమయ్యి నడిపిస్తున్నాడు. 600 మందిని ముష్టోళ్ళందరినీ ఒక్క చోటకి చేస్తున్నాడు. అది నరసింహస్వామి హైదరాబాద్ దగ్గర అనాథాశ్రమం. 600 మందిని ఎలా చూస్తున్నారంటే మన కన్నపిల్లని కూడా అలా చూడలేము. ఏమో నిజంగా చూస్తున్నారా మీరు? నిజంగా నాకు ఎంత ఆనందం అంటే పరమాత్మ నువ్వే అనుభవంగా వచ్చి నడిపిస్తున్నావా. ఇంతంత కంచాలమ్మా ఇది ఒక్కొక్కడికి. ఆ కంచాలు అన్నం పెట్టినా చూసావు, ఇంతంత అన్నం అంతంత కూర. వాడికి మళ్ళీ ఆకలని అనకుండగా అంత తిండి పెడుతూ ఏమో అతనే దగ్గర నుండి తల ఒరిగించాడు అందరికీ, ముష్టిలందరికీ. స్నానం తను ఇంకొకరిద్దరు నేర్చుకుని స్నానం చేయించి సబ్బుతో శుభ్రంగా అమ్మాయి ఎవరైనా ఒకే జీవితం. నిజంగా అతను చాలా చేసి మొక్కలు చాలా ఆనందం, మంచి విషయం చెప్పారు. కూడా అవన్నీ తెలిసిన వాళ్ళు అంతా ఏమవుతున్నారంటే వెళ్ళి చూసి ఆనందపడిపోయేమో లక్షల కోట్లు తెలుసుకున్నారు. ఈ సినిమా యాక్టర్లుగా, సినిమా నిర్మాతలుగా, మనం మామూలుగా భాగ్యవంతులు కోటీశ్వరులు కనుక పుట్టినరోజులకి మరి చేయలేంది. అక్కడ ఆశ్రమం ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఆ రోజు వంట చేయించి వాళ్ళు ఎలా పెట్టాలనుకున్నారు వాళ్ళందరూ పెట్టి మరి వస్తున్నారు. అంత ఆనందం అనిపిస్తుంది. నిజంగా అంత బుద్ధిగా అది చూడటానికి భయంకరంగా ఉండేవారు ఫస్ట్ లో. ఇప్పుడు చూసాము ఎంత బాగున్నారు అందరం. ఒక్క మాట మీద 600 మందికి ఇలా పడకే, నేల మీద పడకే కానీ చక్కగా ఎలా పనిచేసి ఉంటారు. పెద్ద హాల్, అలా భోజనం కూడా పెద్ద టేబుల్, ఆ టేబుల్ మీద కూర్చొని అలాగా అద్భుతం అసలు. అదే మరి పరమాత్మ నిజంగా పరమాత్మ అలా ఆ ముష్టివాడు వాడు మరి దాని ధర్మాలు తగ్గినాయి కదమ్మా. వచ్చేవాడు మోసంతో వస్తున్నారు కొందరు ఇట్లేదు. మనం 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 ఒప్పుకోవాలి కదా. అని చేత వాళ్ళకి ఆధారం తగ్గిపోయింది. బతికే ఆధారం లేదు. పరమాత్మ మళ్ళీ అక్కడ పంపించాడు. ఎంత డబ్బు వస్తుందన్నమాట.
అలాగే చేస్తాను. నిజంగా అతను బొట్టను చూస్తే నాకు ఆనందం అవుతుంది. సేవ చూస్తే ఆనందం. అలా భగవంతుడు చూసుకుంటాడరా. తప్పకుండానమ్మా. అన్ని తానే, అన్ని తాను తప్ప రెండోది లేదు. అది ఎంత ఆనందపడిపోతున్నారు. వాటి సమ్మ తిని కూర్చుని ఏదన్నా ఎవరన్నా వచ్చి మాట్లాడతాను ఎంత ఆనందంగా. అదే మరి ఆనందం కదా. వాళ్ళు మనుషులు కదా, మన మనుషులు ఎలాగో వాళ్ళు మనుషులే. అప్పుడేమో పెట్టుకుట్లేక అలా అలా రుణాలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆ రుణాలు లేవు. ఒక్క చోట్లోనే అందరూ సమిష్టిగా ఉండగలుగుతున్నారు. మనం అందరం ఏమో ఎన్ని చోట్ల తిరగొచ్చాం. వాళ్ళేమో అలాగే దేహపరంగా, మనం ఆధ్యాత్మికంగా ఎన్ని చోట్ల తిరగొచ్చాం. మరి ఈవేళ మనం అందరం ఒక చోట్ల లేమా? ఒకే ఆశ్రమంలో ఉన్నామా లేదా మనం అందరం? అదేమో దేహానికి, ఇది ఆత్మకి. ఇది మళ్ళీ జన్మ లేకుండా అది చక్కగా ఆ దేహం ఉన్నంత కాలం భగవంతుడు మరి అలాగమ్మా నారేసినోడిని ఇది వెళ్తాడని అంతే జరుగుతున్నాడు. ఆశ్రమాలు ఇంత ఉన్నతిగా ఆలోచించి ఇలా చేసిన ఆశ్రమాలు నడుపుతున్నారు. ఎన్నో ఉన్నాయి, ఎన్నో బాగా చూస్తున్నారు. కానీ అద్భుతంగా అమ్మా భగవంతుడే మనకెందుకు అన్నీ ఆడే చేస్తాడు, ఆడే చూపిస్తున్నాడు, ఆడే నడుపుతాడు. అంతే అన్ని ఆడే ఆడే ఆడే. అలాగే ఇది అంతా ఉన్నది బ్రహ్మం. బ్రహ్మం తప్ప రెండోది లేదు. అమ్మా విస్తళ్ళని చూని పట్టుకుని పెట్టి కాడికి పడేస్తే అట్లా ఏరుపు తినేవాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆయన చేశారు అమ్మా. అది తిని చూపు మీరు చూస్తున్నారు కదా. ఆ పడేసి మార్పులో ఏరుపు తిన్నాడు అంతా కూడా అలాంటి దీన స్థితిలో ఉన్న వాళ్ళు అందరినీ పోషించినాడంటే వాడు ఎంత. అదే భగవంతుడే. తలంపించినోడు ఆడే, చేయించినోడు ఆడే, తీసుకొచ్చి పెట్టినోడు అంతా కదా. కాదు అంత అద్భుతంగా అలా సమావేశపరిచాడు. ఆక్రమణ లేకుండా వాళ్ళ ఉన్నతిగా ఆనందంగా అందరూ శివుని రక్తం అందరూ వచ్చి కదా. కాళ్ళు చేతులు ఈ కాకు పైనుంచి కింద వరకు ఒక్కో దేహం ఒక్కో రకంగా అవయవాలు వేరుగా ఉన్నా ఉన్నది బ్రహ్మ ఒక్కటే కదా అందరిలోనే. కాదు అందరూ ఒకటే కదా. ఇప్పుడు నది ఉంది, ఆ నదిలో స్నానానికి అందరూ వెళ్తాం కదా. కాలం ఉంటుంది, కాలంలో స్నానానికి అందరూ వెళ్తాం. అలాగే అన్ని కూడా పరమాత్మలోనే అద్భుతంగా నడుస్తుంది. అంటే పరమాత్మ ఎంత దయదలిచి ఆయన ఆ దేవులందరినీ అక్కడ చేర్చాడు. నిజంగా ఆయన అలా చేస్తున్నాడు. సమంజసం కాదు కదా. అంతా భగవంతుడే అందరిలోని పెట్టి నడుపుతాడు. దేహాలు తెచ్చుకున్నాడు కదా. తల పని చెప్తాడు. ఒకరికి ఓ పని, ఒకరికి ఓ పని. రేపు పని చేయను అని ఉంటుంది. ఏక పని పెట్టాడు, మొగుడు పని. నీకు అర్థమైందా? మొగుడు అంటే వ్యామోహాన్ని చెయ్యాలి. చూసావా మరి? అది ఏ పని నేను చెయ్యను అంటానికి లేదు, నేను పని చేస్తాను అంటానికి లేదు, ఏది కూడా లేదు. ఏది జరిగినా బ్రహ్మార్పణం. అలా అన్నప్పుడమ్మా మరి నాకు హాస్పిటల్లో ఉన్నాను ఇలాగా అసలు నాకు ఏదైనా ఉందా? ఉన్నది నేను తప్ప రెండోది లేదు. ఎంజాయ్ అక్కడ లేదు, ఇక్కడ లేదు. డాక్టర్లు అంటారు, అదే సిస్టర్లు, అదే చిన్న చిన్న డాక్టర్లు ఉంటారు కదా, ప్రాక్టీస్ నేర్చుకుని మీ చీర ఎంత బాగుందో అంటున్నాను. అమ్మ మీ తేజస్సు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా చీరంట. ఒక ఆయన అయితేని ఏ రోజుని మీరు వచ్చారంటే గుర్తులేదన్నాను నేను అంటేని అమ్మ అన్నారు. మాకు అస్మానం ఆధ్యాత్మికమేనండి. ఎప్పుడు జాయిన్ అయ్యాం మా పిల్లవాడు చూస్తుంటాడు కదా డబ్బులు దిప్పు. నాకు ఏమీ గుర్తులేదండి అన్నాను. జ్ఞానం వీళ్ళందరికీ జ్ఞానం నేర్పండి సిస్టర్లకి. అది అట్టగారు ఇది పెట్టుకున్నారు బెమ్మం ఇది మన పేరు లేదు, అసలు అయ్యి లేదు, ఇది లేదు, ఎక్కడ ఉన్నామో మనకే తెలియట్లేదు. ఉన్నదంతా మనం అన్నప్పుడు అన్ని రూపాలు మనమే, అన్ని నామాలు మనమే, అంతా మనం అయినప్పుడు ఏ భావంలో లేదు, బ్రహ్మభావం తప్ప. ఎక్కడైనా ఎంజాయ్గానే ఉన్నాం.
ఉన్నదంతా తానే అన్నాక సుఖ దుఃఖాలు పని లేదు కదా. ఎంజాయ్ అదే పెట్టుకున్నామని పోయి దేవుని గౌరవిపోతాం కదా. సుఖ దుఃఖాలు లేవు కదా. సుఖం లేదు దుఃఖం లేదు, ఉన్నదంతా మరి అందు గురించి ఏమీ ఉండదు. నీకు అర్థమైందా? అప్పటికి ఇప్పటికే నీకు బాగుంది కదా, ఇంతే ఇలా హ్యాపీగా కాబట్టి బాగుందన్నమ్మా, లేకపోతే అసలు ఎలా ఉండేదన్న. అంతే. ఇవన్నీ మనకి ఆధ్యాత్మిక రుణాలు. అంటే ఒకళ్ళు చెత్త ఒకళ్ళు వింటాం ఇక్కడ అలా కూర్చోడు మన అందరినీ. అది భగవంతుడే కదా అన్ని మన ఇలా కూర్చోబెట్టి విడుదల చేస్తున్నాడా లేదా. ఏ రోజు ఏ టైము ఏది ఎలా నిర్ణయించాలో అలా నిర్ణయిస్తాను. అందు గురించి భావనలోనే భాగ్యం. ఏ భావన తీసుకుంటే ఆ భావన పరమాత్మే నేను అన్న భావంతో ఉంటుంది. ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. ఆకలేదు, నిద్ర ఇది, ఈ కౌరులు కాదు, ఈ కౌరులా నువ్వు శాస్త్రం చదవక అని పెట్టి మనసు పెట్టి చదవాలా బాబా అవన్నీ. అసలు ఏ ధ్యాస ఉంటే అది, తిండి మీద ధ్యాస ఉంటే తిండి అంటాం, పని మీద ధ్యాస ఉంటే పనే అంటుంది. అవునా? అలాంటప్పుడు ఆకలేదు కదా. మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళకే ఆకలేదు, ఎందుకంటే అప్పుడు అసలు చూడు మన భోజనాలకు మాట్లాడు టైం అయిపోయింది, ఎండ వచ్చేస్తుంది, వాన వచ్చేస్తుంది, మొబ్బేసేస్తుంది, మళ్ళీ అంత కష్టం అయిపోతుంది అంటే అందరూ కిలోమీటర్ వెళ్ళిపోతాం భోజనాలకి. అలాగా ఇదంతా కూడా తాళం చెయ్యి, తాళం కప్ప రెండు బ్రహ్మే. ఏటు తీయటం, కప్పకే ఏటు తీయటం కూడా బ్రహ్మే. అలా మూతి ముడుస్తున్నాం, మూతి తెరుస్తున్నాం, నాలుగు మరి అంతే. మరి ఇదిగో కరెంట్ ఉంది, మీటర్ అక్కడ ఉంది, స్విచ్ ఎత్తున్నాం, వెలుగుతాం, శాంతి ఉంది. అలా మనం శాంతి మనలో బ్రహ్మ ఉన్నాడు, వెలుగుతాం దేశమానంగా. అలాగా ఇదంతా కరెంట్ ఉన్నప్పుడు ఆ బల్బు పోయినా ఇంకో బల్బు పెట్టేస్తాం కదా, మనకి వెలుగు మళ్ళీ ఇంకోటి పెడతాం. సంత బ్రహ్మ ఏ భావనలో అయినా నువ్వు తీసుకో, బ్రహ్మ భావం తప్పించి రెండోది వెళ్ళామా కర్మకి జన్మకి అది ఇంకా మామూలు తప్పలు కాదు. మన దగ్గర ఉంటే చాలు, మనం ఇంకా ఆధీనంలో లేనట్టే, మన స్వాధీనంలోకి వెళ్ళిపోయినట్టే. ఇంకా దాని ఇష్టం డ్యాన్స్ రకరకాలుగా తొమ్మిది. ఎన్ని రకాలుగా పుట్టాము, ఎన్ని రకాలుగా అయింది. ఈ వేళ ఎంత బాగున్నాం అంటే కాదు, ఇప్పుడు ఈ జ్ఞానంగా మనం ఎలా ఉన్నాము, ఇంతకన్నా మనకి ఆనందం ఏదైనా ఉందా? సృష్టి అంటే కల్పన. నువ్వు ఏది సృష్టించుకుంటావు అదే తలంపులోకి వస్తుందా లేదా? ఏది అనుకున్నావో అది వస్తుంది. మనం దేని మీద ఉండలేదనుకో, దేని మీద ఉంది, ఏమీ లేదంటే ఏమీ లేనట్టు. ఏమీ లేదు, ఏమీ లేని దాంట్లో ఏమి అలా ఉండట్లేదు. ఇంకొకటి అన్నింట్లో ఉండి మనం నిరసించిన దానికంటే ఏమీ లేని దాంట్లో ఉన్నప్పుడు ఎన్ని జరిగిపోతే దొరకతా ఉంటాం. అన్నట్లో ఉంటే నీరసం కదేంటి, మనసు పెడితే ఇక్కడ ఏమీ లేకుండా ఏమీ లేదు దాంట్లో ఏమీ లేనట్టుంటే మంచి వర్షాలు ఏముందని సామాన్యం కాదండి. ఇంకా అది మనసే కదా, నీరసం రాదండి మనసుకే.
రకరకాలుగా ఎన్నో అయిపోతుంది అవన్నీ ఆలోచన అంతా జన్మలే కదా. ఇవన్నీ అన్ని ఆలోచించి ఆగిపోయావు. ఇప్పుడు మరి జన్మలే కదా ఇవన్నీ. జన్మల కర్మలు కదా. జ్ఞానాగ్ని దగ్ధం చేసిందా లేదా? ఇప్పుడు క్రితం పాపాలు ఇంకేమి లేవు, అన్ని చుట్టుముట్టుపోయింది. ఒక్క అగ్గిపుల్లకి చంటి చూస్తారు కదా, వెనక్కేసి అగ్గిపుల్ల వెలిగించి వెనక్కి అడిగితే అంత గడ్డి పెట్టు పోయింది. అలాంటిది మనకు ఇంకేమి లేవు. ఇప్పుడు ఇలా ఎంజాయ్గా ఉన్నామంటే అటు తుడిసిపోయి అటు పని అయిపోయింది. మనకి ఏమి లేదు, కాలంతో పని లేదు. నా అనుభవం ఒక టైం అంటే చిన్న వయసు పిల్లలు చిన్నప్పుడు నాకు ఆధ్యాత్మికంగా బాగా ఎందుకో లోపలికి వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళిపోవాలి తప్పితో ఘోరంగా ధ్యానం అన్నమాట. ఆ ధ్యానంలో నాకు తెలిసి ఆయన దగ్గర మీ అందరూ సూచన కూడా చూస్తున్నాను. ఆయన దగ్గరికి రాలేకపోయారు. అంటే అగ్ని ముట్టుకున్నట్టు ఉంది, నేను ముట్టుకుంటేనే లేదు. ఎందుకంటే జ్ఞానాగ్ని అంటే అమ్మ మాట వచ్చింది, అంత దహించేసింది అన్నమాట. అంత ఎంతంటే ఇంకా ఒడియంగా అయిపోయింది శరీరం అంతా కూడా. ఇంకా దగ్గరికి వచ్చేవారు కాదు. నేను ముందు నేను పెట్టుకోలేని రాగానని అంటే నన్ను నేను రమ్మంటాం కాదు, ఆయనంతా నాకు సమాధానం చెప్పేవారు అన్నమాట. అలాగే పరమాత్మ ఎన్ని జన్మలు చేశానో నాకు తెలియదు, కానీ ఆ తపన మట్టికి అప్పటి నుంచి అలా పెరిగి పరమాత్మ అమ్మ ఒడ్డే పెట్టాడు. నిజంగా ఇంటికి నేను అపురంగా ఆనందం అనిపిస్తున్నానమ్మా. అసలు సామాన్యంగా నాకు ఎందుకో నాకు మళ్ళీ నేను జన్మకు రాకూడదు, నేను యథార్థాలు తెలుసుకోవాలి, యథార్థంగా ఉండిపోవాలి. ఏ తపంతో ఎన్నాళ్ళు శరీరంగా నడుచుకుంటూ వచ్చింది. చివరికి అతి సునాయాసంగా ఇది అతి నిర్మలమైన పరిస్థితిలో అమ్మ పరమాత్మ ఆ దృఢత్వం ఉంది కాబట్టి చిన్ననాటి నుండి కూడా మరి మరి ఆకర్జనం చేస్తున్నారు. మనలో ఉండాలరా తపన. ఇంకా 24 గంటలు విరహ వేదన అంటారు చూడు, ఇది కావాలి అన్న సరుక్కి ఎంత కష్టపడతాం. ఎలాగైనా అది దొరికే పుస్తకం ఉన్నాయి, పెన్నం ఉన్నాయి, శాల్తీ ఉన్నాయి, ఏదైనా అంతే కదా. అలాగా మనకి దాని మీద ధ్యాస పెట్టుకుంటేనే అది అగ్నిలా మనం దహించి మన కర్మలు జన్మలు ఇంకేమీ ఉండదు. ఆ తప్పన ఆ అగ్ని మనలో రావాలమ్మా. అంటే ఇప్పుడు మనందరికీ రమ్మ కదా అమ్మ, మనకి ఆ అబ్బాయి ఇచ్చేసారి కనుక ఇప్పుడు మనం అంత లోతుకి వెళ్ళవలసిన లేదు, కానీ అంత లోతులో పడొచ్చింది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది. ఇంత అదే ఎన్నో తిరిగి బ్రహ్మాత్మ ఎన్నో తిరిగాం, కానీ ఎక్కడా లక్ష్యం దొరకలేదు. ఇంకా ఏదో ఉంది అంటే యథార్థం ఉంది. ఇప్పటికీ యథార్థం మనకి పరమాత్మ అలా నడిపించారు. అందు గురించి మీ అబ్బాయి ఫోన్ చేశారు 11 అయిందని. అదే బ్రహ్మాత్మం బ్రహ్మగ్నో బ్రహ్మాత్మం బ్రహ్మయుతేన బ్రహ్మ కర్మ సమాధులు అలా ఉంచేయండి, కుర్చీలు అలాగే ఉంచేయండి, అన్నీని అలా ఉంచే అక్కడే ఉంచేయండి. పర్వాలేదు, ఎక్కడ పెట్టినా పర్వాలేదు.